ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయకాలంలో, ఈ ఆదివారపు ఉదయకాలంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని, మహిమ కలిగిన దేవుడా, రాజాదిరాజా, అయ్యా మరొకసారి నీ శ్రేష్టమైన నామంలో ప్రభువా, దేవుని యొక్క వాక్యంని ఉదయకాలంలో ప్రభువా నాయనా దర్శించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి నాయన, వచ్చిన వారిని దీవించండి, బలపరచండి. దేవుని వాక్యములో ప్రభువా నిండుగా మెండుగా మమ్మల్ని బలపరచమని, సహాయం చేయమని అయ్యా, చూసుకోబోతున్న వాక్యమును అర్థం చేసుకునే మనస్సు కూడా మా హృదయాలకు దయచేయమని మరొకసారి యేసువారి నామములో ప్రార్థించి ఆరంభిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరలా ఈ ఉదయకాలంలో దేవుని కృపను బట్టి ఇక్కడ మనం కూడుకోవడానికి దేవుడు మనకు ఆయుస్సునిచ్చారు కనుక ముందుగా దేవుడికే స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు మనం చూసుకునేది యెహోషాపాతు అతని యొక్క సహవాసం. యెహోషాపాతు అతని యొక్క సహవాసం. ఈ యెహోషాపాతు అనే రాజు దరిదాపులుగా క్రీస్తు పూర్వం 876 నుండి 851 వరకు రాజ్య పరిపాలన చేసినట్లు చరిత్ర చెబుతుంది, గ్రంథం చెబుతుంది. అయితే ఈ యెహోషాపాతు యూదులకు రాజు. బెన్యామీను, యూదులు అనే 2 గోత్రాల వారు వేరుగా ఉంటారు. ఆ 2 గోత్రాల వారికి రాజు. అయితే ఇశ్రాయేలు 10 గోత్రాల వారు కూడా సపరేట్గా ఉన్నారు. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఈ దక్షిణ రాజ్యానికి యెహోషాపాతు రాజు అయితే, అటువైపున ఉత్తర రాజ్యానికి సోమ్రోనికి అహాబు రాజుగా ఉన్నాడు. అదే సమయంలో స్టిల్ సమకాలికులుగా వీరు పరిపాలన చేస్తున్నారు. 12 గోత్రాలు విడిపోయాయి గనక సొలొమోను తర్వాత 2 గోత్రాలకి ఒక రాజును, 10 గోత్రాలకు ఒక రాజును దేవుడు ఏర్పాటు చేసుకోమన్నాడు. మంచిది. మనము చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మన సహవాసము ఎవరితో ఉండాలి, ఎలాంటి వారితో సహవాసం చేయాలి. సహవాసంలో లోపము ఉంటే, భక్తిహీనులతో సహవాసం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి అనేది ఈ చరిత్ర ద్వారా మనం తెలుసుకుందాం. దృష్టాంతము ద్వారా మనము ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఈ యెహోషాపాతు చాలా భక్తిపరుడు అన్న విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. దావీదు తర్వాత ఇంతటి భక్తిపరుడు మరి రాజుల్లో లేరు అంటే అతిశయోక్తే. కావాలంటే ఒకసారి 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము మనము చదువుదాం. ఇతను ఆసాకు పుట్టిన కుమారుడు. 16వ అధ్యాయంలో ఆసా చనిపోతారు, అతనికి పుట్టిన కుమారుడు. 17వ అధ్యాయం 1వ వచనం. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమును తన తండ్రి అయిన ఆసా పట్టణకున్న ఎఫ్రాయిము పట్టణం మందలి కావలి బలమును ఉంచెను. సైన్యమును ఉంచాడు. ఇంకా పటిష్ట చేశాడు అన్నమాట ఈయన తన రాజ్యాన్ని. 3వ వచనం. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా అని రాయబడి చూడండి. ఎందుకు సహాయకుడు అవుతాడు దేవుడు? ఎవరికి సహాయకుడు అవుతాడు దేవుడు? ఎవరైతే యెరూషలేమును సరిగా దైవభక్తితో, ప్రేమతో, నీతితో, న్యాయముతో పరిపాలన చేస్తారో, దైవభక్తితో రాజ్యాన్ని పరిపాలన చేస్తారో, దేవుని భయం కలిగి వారికి దేవుడు తోడై ఉంటాడు. యెహోవా యెహోషాపాతుకు తోడై ఉండగా
యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన ప్రకారము మార్గమందు నడిచెను అని రాయబడింది చూడండి. పాపము చేయకముందు దావీదు ఏ రకంగా దేవునితో నడిచాడో అదే విధముగా దావీదు రూట్లో, దావీదు మార్గములో, దావీదు వలే ఈయన కూడా నడిచాడు అని రాయబడింది చూడండి. అంటే దావీదు తర్వాత దావీదు లాంటి వాడు, అంతటి భక్తిపరుడు అని వాక్యములో ఈ వాక్యాన్ని రాస్తున్న, ఈ లేఖనాలు రాస్తున్న వ్యక్తి ఆత్మ ప్రేరేపణతో రాస్తున్నాడు. నిజంగా గొప్ప పేరుగాంచిన వాడుగా ఉన్నాడు దేవుని ద్వారా. ఇంకేం చేశాడు? 4వ వచనం, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, అంటే దావీదు దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఆ 10 గోత్రాల వారు జీవించే జీవితం ఇతనికి లేదు. ఈ 2 గోత్రాల వారిలో ఇతను దావీదు వలె జీవించాడని రాయబడింది ఇక్కడ. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఎప్పుడైతే ఇతడు దేవుని కోసం భయం కలిగి బ్రతుకుతున్నాడో, దేవుని యందు భయం కలిగి బ్రతుకుతున్నాడో, అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు అన్నిటినీ కూడా తనకు సమకూర్చాడు అన్నట్టుగా బైబిల్ చెప్తుంది. అంటే మనం ఎప్పుడైతే దేవునికి భయం కలిగి బ్రతుకుతామో అన్నిటినీ కూడా దేవుడే సమకూర్చడం మొదలు పెడతాడు. యెహోషాపాతుకి అన్నిటినీ దేవుడే సమకూరుస్తున్నాడు. 6వ వచనం, యెహోవా మార్గములు యందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలాలను, దేవతా స్తంభాలను యూదాలో నుండి తీసివేసెను. విగ్రహాలు పడగొట్టేశాడు. వాళ్ళ పితరుల కాలంలో విగ్రహాలకు పూజలు చేశారు కనుక, ఇశ్రాయేలీయుల యొక్క కల్చర్ని తీసుకొచ్చేసారు కనుక యూదుల్లోకి. ఇప్పుడు ఏం చేశాడంటే ఈయన విగ్రహాలు పడగొట్టేశాడు. ఉన్నత స్థలాల మీద ఉన్న విగ్రహాలను పడగొట్టేశాడు. నేను దేవుని కోసం బ్రతకాలని ఒక దృఢపరుచుకొని అంటే తన మనస్సును దృఢపరుచుకున్నాడు. అంటే మనంతకు మనమే మన మనస్సును దేవునిలో బ్రతకాలని దృఢపరుచుకుంటే తప్ప మనం బ్రతకలేం. అంటే ఈయన కూడా దేవుని కోసం బ్రతకాలని తను నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, మనస్సులో నిర్ణయం తీసుకొని నేను ఎలాగైనా దేవుని కోసం బ్రతకాలి అంటే ఒక మనస్సు మార్చుకున్న యెహోషాపాతును మనం చూస్తున్నామో, అతను ఎప్పుడైతే మనసు మార్చుకున్నాడో, మనసు మార్చుకున్న మరుక్షణమే నేను ఎట్టి పరిస్థితుల్లో దేవుని వదలకూడదని నిర్ణయం తీసుకున్న ఈ యెహోషాపాతు చేసిన పని ఏమిటంటే అన్య సంబంధమైన విగ్రహాలను, అన్య సంబంధమైన బలిపీఠాలను అసలు యూదుల దేశంలో యెరూషలేములో ఎక్కడా కనబడకుండా వాటన్నిటిని భూస్థాపితం చేశాడు. ఫస్ట్ దైవ వ్యతిరేకమైనవి, హేయమైనవి, దేవునికి నచ్చనివన్నిటినీ తీసేశాడు. అంటే ఎవరైతే మారు మనసు పొందుకోవాలనుకుంటున్నారో, మనిషి యొక్క మనసును మార్చుకొని దేవునితో దృఢముగా ఉండాలనుకుంటున్నారో వారందరూ ముందు చేయాల్సింది ఏమిటంటే పూర్తిగా లోకమును పడేయాల మనలో నుండి. మన లోపల ఇప్పుడు లోపల ఉన్న ఆత్మలో నుండి, లోపల హృదయంలో నుండి ముందు మనం మారు మనసు పొందుకొని దృఢమైన నిశ్చయం చేసుకుంటే లోపల మొత్తం పడేయాలి. అప్పుడు మాత్రమే మనం దేవునితో సన్నిహితం చేయగలమని ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఆ రోజు శారీరక సంబంధమైనది కనుక విగ్రహాలు పడేశారు, వాళ్ళ దేశంలో ఉండేవి. ఈరోజు అలా కాదు, మన శరీరములో, మన హృదయంలో ఉన్న పాపమంతా కూడా దేవునికి నచ్చని విగ్రహాలన్నీ కూడా, దేవునికి నచ్చని లోపల ఉన్నవన్నీ ఎప్పుడైతే పడేసుకుంటూ వస్తామో, లోపల ఉన్నవాడిని పడేసేకి దృఢ నిశ్చయం తీసుకొని మనము దేవుని కోసం బ్రతకాలనుకుంటామో అప్పుడు మాత్రమే దేవుడు మనతో ఉంటాడు. లోకంలో ఉండేవి పడేసేకపోతే మనల్ని పడగొడతారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లోకి దూరేసి మనము విగ్రహాలను పడగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇంట్లోనే సమాధి చేసేస్తారు ఇప్పుడు మనల్ని. కానీ ఆ రోజుల్లో యూదా దేశములో అతను రాజు గనక యూదా దేశంలోనికి విగ్రహాలు తేకూడదు గనక, విగ్రహాలు పెట్టుకొని పూజించకూడదు గనక ఆ రోజుల్లో విగ్రహాలు పడేసేకి అతనికి హక్కు ఉంది. ప్రభుత్వం అతనిదే, అతనేమని చేయగలడు. కానీ ఇప్పుడు అలా కాదు. మన శరీరములో ఉన్న అపవిత్రమైన ఏవైతే అపవిత్ర క్రియలు ఉన్నాయో అవి మనం పడేసుకోవాలా. ఈరోజు మన శరీరం మీద మనకే అధికారం ఉంది, మన హృదయం మీద మనమే ఏలికలం, రాజులం. కనుక యెహోషాపాతులం మనమే.
ఇప్పుడు మన హృదయంలో ఉన్న పడేసుకోవడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాం అనుకో, అసూయ, ద్వేషము, గర్వము, లోభము, ధనాపేక్ష, దైవ చిత్తానుసారానికి విరోధమైన ఏవైతే ఉన్నాయో అహము, అహంకారాలు, ఇవన్నీ మన హృదయంలో ఉంటాయి. అవి ఎప్పుడైతే మనం తొలగించుకున్నామనుకో అప్పుడు దేవునితో సహవాసం చేయగలం. ఇది ఈరోజు విధానం ఇది. ఆలోచిస్తే ఇలా 3 నుంచి 6 వచనాల్లో రాజైన వెంటనే యెహోషాపాతు చేసిన పని, దేవుని కోసం నేను బ్రతకాలి, దావీదు గారిలా బ్రతకాలి, ఈ దేశంలో విగ్రహాలు ఉండకూడదు, దేవతా స్తంభాలు ఉండకూడదు, ఎలాగైనా వీటన్నిటిని నేను పడగొట్టి నిజ దేవుని వైపు ఆరాధన చేయడానికి మా వాళ్ళందరినీ తిప్పాలి అని నిర్ణయం చేసుకోవడమే కాదు, ఇంకేం చేశాడో చూడండి 7వ వచనం నుంచి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమునందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయినును, ఓబజ్యాను, జకర్యాను, నెతానేలును, మీకాయాను, చూడండి, షెమయా, నెతన్యా, జెబాద్యా, ఆషాయేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా ఆను లేవీలను యాజకులైన ఎలిషామాను, యోరామును చూసారా పంపేను. ఇంతమందిని ఏర్పాటు చేసి బోధకులను, టీచర్స్ని, ప్రసంగికులను దేశమంతా పంపించి మీరు ప్రజలకు ధర్మశాస్త్రం నేర్పించండి. సువార్త 9వ వచనం. వారు యెహోవా ధర్మశాస్త్రమును చేత పట్టుకొని పుచ్చుకొని, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ధర్మశాస్త్రం చేతిలో పట్టించి ఆయా దేశాల వైపు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, యూదా దేశములో ప్రతి చోటికి మీరు వెళ్ళండి, మీ పని ఇదే, ఇంకా నేను నా రాజ్యం చచ్చిపోయేదాకా మీరు సువార్త ప్రకటిస్తూనే ఉండండి, దేవుని వైపు వాళ్ళని తిప్పుతూనే ఉండండి అని ఆ రోజుల్లోనే యెహోషాపాతు దేవునికి మహిమ కలుగునుగాక ధర్మశాస్త్రాన్ని చేతిలో పెట్టి మీరు వెళ్ళండి, ప్రజలను దేవుని వైపు త్రిప్పండి అని ఒక రాజు బాధ్యత తీసుకున్నాడు. చూడండి, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చెయ్యకుండిరి. ఎప్పుడైతే సువార్త ప్రకటించడము, దేవుని కోసం బ్రతకడము ఈయన నిర్ణయం తీసుకున్నాడో, సువార్థికులను తయారు చేసి ధర్మశాస్త్రం నేర్పించమని అనేకులను ఏర్పాటు చేసి ఆయా రాజ్యాలు, ఆయా చోట్లకు పంపించాడో, ఎప్పుడైతే దేవుడు యెహోషాపాతుతో ఉన్నాడో చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు భయం వచ్చి ఇతని మీదకి యుద్ధానికి రావడం లేదు. చూసారా, ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా బ్రతుకుతామో, ఎప్పుడైతే లోకానికి వాక్యం చెబుతామో, ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, ఎప్పుడైతే లోకానికి వాక్యం ప్రకటించడానికి ఇష్టపడతామో, అనేకులను దేవుని వైపు తిప్పడానికి ఇష్టపడతామో, అప్పుడు దేవుడు మన మీదకి దెయ్యాలను రానీయుడు. అవి మన మీదకి వచ్చి యుద్ధం చేయలేవు. ఆ రోజుల్లో యుద్ధాలు అంటే వేరే రాజ్యాలు వచ్చి రాజ్యం మీదకి పడటం. ఈరోజు అలా కాదు, మన ఆత్మ మీదకి ఆత్మలు అటాక్ చేస్తాయి యుద్ధానికి. అంటే మనల్ని పాపంలో పడేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం బ్రతుకుతావో, ఎప్పుడైతే దేవుని సువార్త ప్రకటించడానికి ఇష్టపడతావో, నీవు దేవుని కోసమే జీవించాలని దృఢ నిశ్చయం తీసుకుంటావో, అప్పుడు నీ మీదికి దయ్యాలు రావడానికి భయపడతాయి. యెహోషాపాతు మీదికి ఆ రాజ్యాలు రావడానికి భయపడినట్లుగానే ఈరోజు ఆత్మ సంబంధమైన దెయ్యాలు నీ మీదకి వచ్చి నిన్ను పాపంలో పడేయడానికి వణుకుతాయి. ఇది ఈరోజు మనకు అర్థం చేసుకోవాలి. అంటే యెహోషాపాతు శరీర సంబంధి, ఈ యెహోషాపాతులమైన మనము ఆత్మ సంబంధీలం. ఈరోజు లోకంలో ఉండేవారు మనతో యుద్ధం చేయరు, సాతాను యుద్ధం చేస్తుంది, ఆత్మలే మన మీదకి అటాక్ చేస్తాయి. కనుక ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే నిజంగా యెహోషాపాతు ఎంత భక్తిపరుడో గమనిస్తున్నారా? తాను భక్తిగా బతకడమే కాకుండా తన దేశాన్ని కూడా, తన ప్రజలను కూడా నిజదేవుడు, సత్యదేవుడిని తెలుసుకోవాలని ఎంత ఆతృత కలుగుతున్నాడో అర్థమవుతుందా? మరి ఇలాంటి వ్యక్తి చేసిన తప్పేంటి, అతడు చేసిన సహవాసం ఏంటి
అంటే ఇక రండి, రాజుల మొదటి గ్రంథం. ఇంతగా దేవునితో బ్రతుకుతూ, ఇంతగా దేవుని కోసం తాపాత్రయపడుతూ, విగ్రహాలను పడగొట్టించి దేవుని సువార్తను ఆ యొక్క దేశమంతా ప్రకటించమని అనేకులను ఏర్పాటు చేసి, వారికి జీతభత్యాలను ఏర్పాటు చేసి, వాళ్ళ యొక్క యోగక్షేమాలను చూసుకొని అందరినీ దేవుని వైపు త్రిప్పుతున్నాడే ఒకవైపున. కానీ ఇతను చేసిన పొరపాటు ఏంటి అంటే, ఎంత భక్తిపరులైనా ఎక్కడో ఒక దగ్గర పప్పులో కాలేస్తారన్నమాట. తప్పు మార్గం నడుస్తుందన్నమాట. మనం కూడా అదే తప్పు మార్గంలో ఉన్నామా? ఈరోజు వాళ్ళని చూసుకుంటున్నది మన కోసం. వీళ్ళ జీవితాల్లో మన జీవితాలను వెతుక్కోవాలి. రండి, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం చక్కగా 4వ వచనం నుంచి చదువుకొని ముందుకు కొనసాగుదాం. 4వ వచనం నుంచి చదువుకొని ముందుకు కొనసాగుదాం. చదువుదాం. యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదుకు వచ్చుదవా అని యెహోషాపాతును అడిగెను. ఎవరు? ఆహాబు. ఇశ్రాయేలీల రాజు, ఒక భక్తిహీనుడు, భార్యకు అమ్మబడినవాడు, అన్యురాలైన భార్యను చేసుకుని 850 మంది అబద్ధ ప్రవక్తలను, యాజకులను అవతల నుంచి యువతలకు తీసుకొచ్చి మేపుతూ, నిజ ప్రవక్తలను చంపిస్తూ, నిజ ప్రవక్తలను దేశాన్ని వదిలిస్తూ ఉండే ఆహాబు యొక్క చెడ్డ భార్య యెజబేలును కలిగి ఉన్న ఆ ఆహాబుతో ఇతను స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రాజు ఈ రాజు దగ్గరికి వర్తమానం పంపాడు, రాయబారిని పంపాడు, దూతను పంపాడు. నేను రామోత్గిలాతు మీదకి యుద్ధానికి పోవాలనుకుంటున్నాను రాజా. యెహోషాపాత, మేము ఒకే దేవుణ్ణి కదా ఆరాధన చేస్తాం, మాకు హెల్ప్ చేయడానికి మీ సైన్యంతో మీతో వస్తారా? మీరు వస్తారా? సహాయం చేయడానికి వస్తారా? మాతో పాటు యుద్ధానికి వస్తారా అన్నప్పుడు, అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. ఎంత పెద్ద పొరపాటు చేశాడు నేను. ఒక భక్తిహీనునితో నేను వెళ్ళకూడదని ముందు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలా. ఇతనితో వెళ్ళొచ్చా వెళ్ళకూడదని ఏం చేయాలా? ఫస్ట్ చేయాల్సిన పని ఏంటమ్మా? మరి భక్తిపరుడే కదా, దేవుడు సహాయం చేస్తాడు కదా. అయ్యా, అతనైతే నా దగ్గరికి పలానా దూతను పంపించాడు, రాయబారిని పంపించాడు, నేను నా సైన్యం యుద్ధానికి వెళ్ళాలంట రామోత్గిలాదు మీదకి. అసలు ఆహాబు భక్తిపరుడేనా? ఆ రామోత్గిలాదు మీదకి వెళ్తే నేను ఆహాబు జయిస్తామా? మాకు గెలుపు వస్తుందా? చెప్పండి అయ్యా అని ప్రవక్త దగ్గరికైనా వెళ్ళి అడగాలా, లేదా ఈయనే వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలా? దేవుడు చెప్పడా? ఇతను భక్తిపరుడు కదా, దేవుడు చెప్పడా? ఇతనికి చెబుతాడు. కానీ ఏ మాత్రం కూడా దేవుని యందు నిర్ణయం తీసుకోకుండా సొంత నిర్ణయం తీసుకొని ఒక తప్పుడు అడుగు వేయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ పడింది. అంతే, ఒక్కొక్కసారి మరి అలాగే జరుగుతుంది. మనం తీసుకునే స్టెప్ రాంగ్ స్టెప్. అందుకే దైవజనులను సలహా అడగాలి, ప్రవక్తలను సలహా అడగాలి. దేవుని మందిరం కట్టాలి అనుకున్నప్పుడు దావీదు గారు నాతానుతో చెప్పాడు. ప్రవక్త, ఆ కాలానికి ఆయన ప్రవక్త, ఆయన కాలానికి దాసుడు, దేవదాసుడు. అయ్యా, అతను చిన్నవాడే కావచ్చు నాతాను, దావీదే పెద్దవాడు కావచ్చు, కానీ అతను దైవదాసుడు. దేవుని వాక్యం వస్తుంది అతని దగ్గరికి, దేవుని దాసుడు కాబట్టి, అయ్యా నేను దేవుని మందిరం కట్టాలనుకుంటున్నాను, మరి ఏమంటారు? అయ్యో, మీరు దేవుని మందిరం కట్టాలనుకుంటే దేవుడు సంతోషిస్తాడు, కట్టండి అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెవడు చెప్పడానికి అని చెప్పేసి దేవుడు అన్నాడు నాతానుతో. నువ్వెవడు చెప్పడానికి, డిసైడ్ చేయడానికి? నేను చెప్పాను నీకు అనగానే హుటాహుటీనా గబాలని ఉదయమే వచ్చి తేలి అక్కడ ఇంటికాడ నిలబడ్డాడు. వచ్చి, అయ్యా రాజా, రాత్రంతా దేవుడు నన్ను వాయించేశాడు, వణుకుతున్నాడు వేసి. ఏమన్నాడు? నువ్వు మందిరం కట్టొద్దట. పొరపాటు పడి నేను నోరు జారాను. నేను దేవుని అడుగు చెప్తాను అనాల్సింది. నేను పొరపాటు చేశాను.
రాత్రి వాయించేసాడు నన్ను పూర్తిగా, దయచేసి మీరు మందిరం కట్టకండి. సరే, దేవుడు కాదన్నప్పుడు నేను చేయను అని దావీదు ఏ రకంగా అన్నాడో, మరి దావీదులా బ్రతికిన వాడు కదా ఈయన. మరి ఈయన కూడా ఏం చేసి ఉండాలి? ముందు నాతాను ప్రవక్త లాంటి ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఆ కాలంలో ఎవరో ఒకరు ప్రవక్తలు ఉంటారు, ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, మీకా ఉన్నాడు, ఆ సమయంలో రంగం మీద ప్రవక్తలను పిలిపించాలి. లేదా దైవదాసులు, యాజకులు ఎవరో ఉంటారు, వారిని పిలిపించి అడగాలి. లేదా ఈయన వ్యక్తిగతంగా దేవుని అడగాలి. అడగకుండానే నా గుర్రాలు నీ గుర్రాలే అనేసాడు. ఏమనేసాడు? ఇంకా ఆయనకి ఎలా ఉంటుంది? ఇంకా అక్కడ అబ్బా వస్తున్నానులే, మనం ఇంకా బలంగా వెళ్తాం, 10 గోత్రాలు కాకుండా 12 గోత్రాలతో వెళ్తాం ఇప్పుడు రామోదుగిలాద మీదకి, ఎలాగైనా గెలుస్తామని అక్కడ ఆహాబు మంచి హోప్స్ పెట్టుకొని ఉన్నాడు. 5వ వచనం, మనం స్టెప్ వేసేటప్పుడు దైవ చిత్తానుసారంగా స్టెప్ వేస్తే చాలా బాగుంటుంది. 5వ వచనం, పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారించెదము రండని ఇశ్రాయేలుతో అనగా, అంటే ఇంటి దగ్గర విచారణ చేయకుండా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ పూర్తిగా ఇంటి దగ్గరే విచారణ చేసి రావాలా. ఆ షోమ్రోను యెరూషలేము రాజ్యదానిని పట్టణాన్ని వదిలి అక్కడికి వెళ్ళిన తర్వాత గిర్రాలన్నీ సైన్యం అంతా తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అహాబు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు ఏమని? పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదుము రండని ఇశ్రాయేలుతో అనగా. ఇశ్రాయేల్ అంటే వాళ్ళు, వీళ్ళు కాదు, వీళ్ళు యూదులు. అంటే యూదుల దగ్గర ఉన్నప్పుడు, యూదా దేశంలో యూదుల దగ్గర ఉన్నప్పుడే మాట్లాడాలి ఈ మాటలో. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు ఏం జరిగింది? అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా తిప్పేస్తారు వాళ్ళు. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోదుగిలాదు మీదికి పోకుందునా అని వారిని అడిగాను. ఎవరిని అడిగాడు? పోయి 400 మంది ప్రవక్తలు, ఒకరు కాదు, ఇద్దరు కాదండి. ఎంతమంది వచ్చినారు? అహాబు యొక్క ప్రవక్తలు, యెజెబెల్ యొక్క ప్రవక్తలు ఎంతమంది వచ్చారు? ఒకటి సరే 400 మంది వచ్చారట. ఒకడు వస్తే చాలు కదా, 400 వచ్చి నిలబడ్డారట. సైన్యం ఉన్నట్టున్నారు వాళ్ళే ఒక సైన్యం. ఎంత సైన్యాన్ని మేపుతున్నాడు చూడండి. ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు మేపుతున్నాడు చూడండి. 400 ప్రవక్తలు వచ్చి ఈ అహాబు అడిగితే వాళ్ళు ఎవరు? అబద్ధ ప్రవక్తలు. అప్పుడు ఏం జరిగింది? యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గాక పోండని వారు చెప్పిరి గాని, యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగాను అని రాయబడించండి. నాకు కొంచెం తేడాగా కనబడతా ఉంది. 400 మంది ప్రవక్తలు ఉన్నారు ఇక్కడేమో. అందరూ కలిసి ఏం చేస్తున్నారు? మీరు వెళ్తారు, రామోదుగిలాదు మీద జయిస్తారు, విజయ పతాకం ఎగరేస్తారు, పోండి వెళ్ళండి అని 400 మంది ఏకకంఠముతో గాన ప్రతిగానములు చేస్తున్నట్లుగా, వెళ్ళండి గెలుస్తారు, వెళ్ళండి జయిస్తారు, వెళ్ళండి జయిస్తారు, వెళ్ళండి జయిస్తారు, యెహోవా మీ చేతికి ఇస్తాడు అన్నట్టుగా ఒక పాట పాడుతున్నారు. మీ పాట నాకేదో డౌట్గా ఉందిరా అని యెహోషాపాతు కొంచెం దైవభక్తి కలగడు కదా, ఇటు చూసి రాజుని, అహాబుని, ఏమయ్యా ఈ గుంపు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గుంపు మీద నాకు నమ్మకం లేదు. ఎవరైనా యెహోవా నిజ ప్రవక్త ఉన్నాడా? యెహోవా వైపున ఉన్న నిజ ప్రవక్త ఉన్నాడా? ఒక్కడైనా చాలు, ఈ గుంపు మీద నాకు నమ్మకం లేదన్నాడు. అప్పుడు అహాబు ఏమంటున్నాడు చూడండి, 8, అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చు. కానీ అంటే వీని క్యారెక్టర్ సరిగా లేదు. ఫస్ట్ అహాబు క్యారెక్టర్. కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపడు, కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ఇష్టం లేదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దు అనేను. ఈ 400 మంది ప్రవక్తలంతా మనకు అనుకూలంగానే ప్రకటిస్తున్నారు.
అంటే మనం చచ్చినా బతికినా పోతే ఎవడు కూడా అబద్ధం చెప్పడు కదా. మీరు వెళ్ళొద్దండి, జయించరు అని 400 మంది అంటే వాళ్ళకు వచ్చే జీతాలు పోతాయి, ప్రమోషన్స్ పోతాయి, వాళ్ళకు వచ్చే ఏమంటారు దాన్ని, బహుమతులు పోతాయి. ఈ 400 మందికి ఒక మాట పాజిటివ్గానే మాట్లాడదామని ఆ దొంగలు ఏం చేశారు, పోండి, చచ్చినా చచ్చిపోతారు, బతికినా బతికిపోతారు, ఓడినా ఓడిపోతారు, జయిస్తే జయిస్తారని పాజిటివ్గానే మాట్లాడినారు. పోయి వచ్చి జయించారనుకో, అక్కడికి వెళ్ళి జయించారనుకో, మాకు కొంచెం జీతాలు పెరుగుతాయి, మాకు ప్రమోషన్స్ వస్తాయి, మాకు కొంచెము ఏమంటారు దాన్ని ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి, మాకు లైఫ్ ఉంటుందని పాజిటివ్గానే మాట్లాడేది చూడండి వాళ్ళు. అంటే వాళ్ళు మనుషులు చూసి మాట్లాడేవారు, దేవుని చూసి మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఇమ్లా కుమారుడైన మీకా ఎలాంటి వాడంటే తప్పును తప్పంటాడు, ఒప్పును ఒప్పంటాడు, ముఖం మీదే మాట్లాడతాడు, సత్యాన్ని సత్యం అంటాడు, అసత్యాన్ని అసత్యం అంటాడు. దేవుని పక్కనే న్యాయంగా వాక్యానుసారంగా మాట్లాడతాడు. ఆ వాక్యానుసారంగా మాట్లాడేవాడు నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు వాడంటే. ఆహాబు అంటున్నాడు, నాకు ఇష్టం లేదు వాడు, నీకు ఇష్టం లేకపోతే ఎట్లా? అతను నిజమైన ప్రవక్త కనుక నీ బ్రతుకును కోరేవాడు అతనే. అతను చెప్పినట్లు వింటేనే దేవుడు పలికినట్ల. ఈ దొంగలు చెప్పినట్లు వింటే మన ప్రాణాలు పోతాయి. అలా అనవద్దు ఆహాబు, అలా అనవద్దు అని డిస్కషన్ పెట్టుకున్నాడు అతనితో. 9 అప్పుడు ఇశ్రాయేలు రాజు తన గృహ నిర్వాహకులలో ఒకరిని పిలిచి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను. వీడు విడిచిపెట్టేటట్లు లేడు, వీడు యుద్ధానికి వచ్చేటట్లు లేడురా నాయన నాతో పాటు యెహోషాపాతు. ఆహాబు అనుకుంటున్నాడు, మొత్తానికి వెళ్ళి ఆ మీకాయ ఆడున్నాడు చూడు, తొందరగా వెళ్ళు, ఒక గుర్రాన్ని వేసుకొని వెళ్ళు, రథాన్ని వేసుకొని వెళ్ళు, అతను తీసుకొని రాపో. 10వ వచనం, ఇశ్రాయేలు రాజును యూదా రాజు అగు యెహోషాపాతును రాజ వస్త్రములు ధరించుకొని, అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని అర్థం, షోమ్రోను గవిని దగ్గర ఉన్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ, అంటే 400 మంది వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుపు కొమ్ములు చేయించుకొని ఎవరు? సిద్కియా వచ్చి, వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ఈ 400 మంది ప్రవక్తలు ఆల్రెడీ పలికేసి, మీరు వెళ్ళి జయిస్తారని చెప్పింది అయిపోయి, అప్పుడే ఆల్రెడీ వాళ్ళ పాట అయిపోయింది. వీడు ఎక్కడి నుంచి వచ్చినాడు, 2 కొమ్ములు తయారు చేసుకొని వచ్చినాడు. వీడు ఎక్కడ ఉంటాడు? ఇంతవరకు కమ్మరి వారు ఉంటారు కదా, అక్కడ ఉంటాడు. అంటే వీళ్ళంతా పలికిండేది ఇప్పటి వరకు తెలియదు. అక్కడి నుంచి 2 కొమ్ములు తయారు చేసుకొని ఇలా తీసుకుని ఆవేశంతో వస్తున్నాడు. వీడు ప్రవక్తే, అబద్ధ ప్రవక్త. 401 వచ్చి ఒక రకమైన ఉద్రేకంతో, కొందరు ఉజ్జీవంతో ఉండరు, ఉద్రేకం, మైకి ఇవ్వగానే ఉద్రేకం వస్తుంది కొంతమందికి ఇక్కడ నిలబడి లీడింగ్ చేయమంటే ఉద్రేకం వచ్చేస్తుంది వాళ్ళకి. ఉద్రేకం వేరు, ఉజ్జీవం వేరు. బ్రతుకును బట్టి వచ్చేదే ఉజ్జీవం. బ్రతుకు లేకుండానే అలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాడు చూడు, అది ఉద్రేకం. ఉద్రేకం ఆటోమేటిక్గా కనబడిపోతుంది బయటికి. ఉజ్జీవము భయముతో కూడింది, అది ఆటోమేటిక్గా దేవుడే వాళ్ళ లోపల ఉంచుతాడు. అది కనుక ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఈ 400 మంది ప్రవక్తలు ఆల్రెడీ ప్రకటించేశారు. ఆల్రెడీ మీకాయా ప్రవక్తను పిలుచుకొచ్చే ఒకడు బయలుదేరాడు. కానీ ఈ సిద్కియా అనేవాడు ఎప్పుడు వచ్చాడో ఏం కథో, వీళ్ళు ప్రవచించింది తెలీదు, మీకాయా దగ్గరికి వెళ్ళింది తెలీదు. వీడు 2 కొమ్ములు తయారు చేసుకుని బాగా బిజీలో ఉన్నట్టు ఈ కొమ్ములు తయారు చేసుకోవడం అక్కడ కమ్మరివాన్ దగ్గర. కమ్మరివాన్ ఏమంటారు వాళ్ళని? తయారు చేసే ఇనుపు పని చేసే వాళ్ళని ఏమంటారు? కొలిమి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. బహుశా ఆ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మంచు తయారు చేయరా, మా రాజు ఈ 2 తీసుకొని యుద్ధాన్ని మీదకి వెళ్ళి సిరియన్స్ని చంపాలి, రామోదిగిలాది మీదకి వెళ్ళాలి అని అవి తయారు చేసే దాంట్లో ఉన్నాడు. పరిగెత్తుకుంటూ మళ్ళీ గుర్రం మీద వచ్చినాడో రథం మీద వచ్చినాడో తెలియదు, కానీ 2 పట్టుకుని వచ్చి ఆహాబు రాజు దగ్గరికి, వీటి 2 తీసుకొని నువ్వు పొడిచి చంపుతావంట. దేవుడు చెప్తున్నాడట. ఎవరు చెప్తున్నారు? ఆ మాట చూడండి,
చదువుదామా 11వ వచనము. కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుపు కొమ్ములు చేయించుకొని వచ్చి, అప్పుడే వచ్చాడు వాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలీదు. వీటి చేత నీవు సిరియనులను లేదా అరామీలను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అప్పుడు అక్కడ 400 మంది ఎట్లా చూసింటారు? ఈ మాట పలకగానే ఆ 400 మంది ఎలా చూసింటారు? ఈ సిద్కియా వైపు ఇలా అమాయకంగా చూసింటారు. రే, మేము కూడా అదే చెప్పాం, నువ్వు బాగొచ్చినావు ఇప్పుడే. మేము అది చెప్పినా ఆ రాజు ఉన్నాడు కదా, యూదారాజు యెహోషాపాతు, మా మాట వినలేదు. 400 మంది మెజార్టీ చెప్పిన మాట వినలేదు. ఎవడో యెహోవా ప్రవక్త కావాలంట, పంపించాడు. నువ్వు మధ్యలో వచ్చి మాకంటే బాగా ప్రవచించినట్లుగా యెహోవా సెలవిచ్చినాడని చెప్తున్నా వచ్చి అని ఇట్లా చూసింటారు 400 ప్రవక్త వానికల్లి. మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు చూడరా అనుకుంటారు ఒకరికోరు. ఆ 400 మంది ప్రవక్తలు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటాడు. వీడు చూడ మనకన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాడు, మనకన్నా వీడు ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాడు. అప్పుడు అహాబు యెహోషాపాతు కూడా అనుకుంటారు, నాయన నోరు మూసుకోరా నాయన, ఊరికే ఈ యెహోషాపాతు ఇంకొకరి కోసం ఎదురు చూస్తున్నాడు, రా నువ్వు ఆ లైన్లో నిలబడు, ఆ 400 మందిలో లైన్లో నిలబడు అని తీసుకెళ్ళిపోయి ఆ 400 ప్రవక్తల లైన్లోన సిద్కియాని నిలబెట్టేశారు. 12 ప్రవక్తలందరూ ఆ చొప్పునే ప్రకటన చేయుచు, యెహోవా రామాత్ గిలాదును రాజైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకు పోయి జయమొందుదు అని చెప్పిరి. మీకయాను పిలువబోయిన గృహ నిర్వాహకుడు ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, ఆ 400 ప్రవక్తలు అంటున్నారు రామోదు గిలాదు మీదకి వెళ్ళి జయిస్తావని, విజయం పొందుతావని, విజయ పతాకాన్ని ఎగరేస్తావని. అదిగో ఆ యొక్క సిద్కియా కూడా అంటున్నాడు, కొమ్ములు తీసుకొని పొడిచి చంపేస్తావని యెహోవా సెలవిచ్చుచున్నాడని. వారందరూ యెహోవా నామమున మంచి మాటలే పలుకుతున్నారు, నీవు కూడా అలాగే పలకాలా అని ఈ అహాబు పంపించిన ఆ దూత మీకయ్యాకు బోధిస్తున్నాడు. ఎట్లుందండి ఇది? పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మీరు ఈ వాక్యమే చెప్పాలా లేకపోతే మేము రామన్నట్లుంది కదమ్మా. చాలామంది ఉంటారు, కొన్ని సంఘాలు అట్లే ఉంటాయి. నేను విన్నాను కొన్ని సంఘాలు ఎట్లుంటాయంట, ఆయన పోయి అప్పుడు పాస్టర్ అక్కడికి పోయి అమ్మ ఎన్ని పాటలు పాడదామంటాడంట. ఏమంటాడమ్మా ఈరోజు ఎన్ని పాటలు పాడదాం అంటే, ఒక ఆమె ఉండేసి సార్ ఈరోజు 2 సార్ మాకు పని ఉంది అంటదంట. ఇంకొక ఆయన ఉండేసి సార్ ఈరోజు 2 కూడా వద్దు సార్, 1 సార్, ఆయన కంటే ఎక్కువ పని ఉంది నాకు అంటదంట. అమ్మ వాక్యం ఎంతసేపు చెప్దామంటే, వాక్యమా సార్ 2 మాటలు చెప్పు సార్ చాలు. చాలా అమ్మ చాలు, ఎక్కువగా 2 మాటల కంటే ఎక్కువ చెప్పినావా సార్, నేను మళ్ళా వారం రాను చూడా, కానుకలు కూడా ఏం చూడా అంటదంట. అట్లా వాళ్ళు ఉన్నారు. మరి పాస్టర్లనే భయపెట్టే వాళ్ళు ఉన్నారు. వారి స్వాధీనంలోకి ప్రసంగీకులను వాళ్ళ స్వాధీనంలోకి తీసుకునేవారు ఉన్నారు. మాకు ఫలానా వాడు నచ్చాడో, మాకు ఫలానా వాడు నచ్చాడో, ఫలానా వాడు ఫలానా పని చేయకూడదు. నువ్వెవడు చెప్పడానికి? మీకయ్యా దైవ ప్రవక్త. నీవు గురువు చెప్పిన మాట విని లోబడి ఒక శిష్యుడిగా అదుపులో ఉండి నేర్చుకోవాలా. నువ్వెవడు సలహాలు చెప్పడానికి? నువ్వు దైవ సేవకుడికే, గురువుకే సలహాలు చెప్పేవాడు అయిపోతావా? ఇక్కడ వీడు అదే పని చేస్తున్నాడు, తప్పుడు పని. ఆ 401 మంది వాళ్ళైతే అలా దొంగలు, వాళ్ళ జీతాల కోసం బ్రతుకుతారు, వాళ్ళు రాజు మెప్పు కోసం బ్రతుకుతారు. అక్కడ జయించి వచ్చిన తర్వాత ఒక్కోడికి ఒక బిస్కెట్, ఇట్లా బంగారు బిస్కెట్ పడేస్తాడు, కుక్కలు పడేసినట్లా. వాని చెప్పు చేతుల కింద ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళు జీతాలకు బ్రతికే పాస్టర్లు వాళ్ళు. మీక దేవుని కోసం, జీవన కోసం, నిజమైన దేవుని కోసం బ్రతికే పాస్టర్ ఈయన ఎవరి చేతుల కింద ఎవరు చెప్పినట్లు డినామినేషన్ ప్రకారం బ్రతకడు. ఈయన అలా బ్రతకడు. ఈయన దైవ చిత్తానుసారంగా బ్రతికేవాడు కనుక ఈయనకెళ్ళి మా 400 ప్రవక్తల్లాగే అనుకున్నాడు వాడు. వాళ్ళు చెప్పినట్లుగానే చేస్తారులే అనుకున్నాడు. వెళ్ళి ఆ పాస్టర్కి, ఆ దైవజనుడికి మీకాయకు బోధిస్తున్నాడు. మా అహాబు గారు పంపించారు రాజుగారు,
ఆ 400 మంది, ఆ సిద్కియా 401వ వాడు, మా అంతమంది ప్రవక్తలు జయిస్తావు జయిస్తావు అంటున్నారు. నువ్వు అలాగే పలకాలా, వీలైతే నీకు బాగా డబ్బులు ఇప్పిస్తాలే, ఎంత కావాలా? ఏ గుడిసెలో ఉన్నావా నువ్వు? మా ప్రవక్తలు చూసినావా, అంత క్వార్టర్స్లు ఇచ్చినారు అక్కడ. మా 400 మంది ప్రవక్తలకు ఏమి ఇచ్చినారు? క్వార్టర్స్లు. ఒక్కొక్కరికి ఒక గుర్రం బుల్లెట్, ఒక్కొక్కరికి ఒక బుల్లెట్ ఇచ్చినాడు మహాబరాజు. రథాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లలంతా కూడా, వాళ్ళ పిల్లలందరికీ కూడా సపరేట్గా ఒక స్కూల్ కట్టించినాడు. మీకా నీ భార్యకు సరిగ్గా చీరలు కూడా లేనట్టున్నాయే, నీ పిల్లలకు సరిగ్గా స్కూల్ కూడా పోతున్నట్లు లేరే. ఈ డొక్క గవర్నమెంట్ స్కూల్కి పోతున్నారా? అక్కడ కార్పొరేట్ స్కూలు, గవర్నమెంట్ మంచి స్కూల్ కట్టించినాడు వాళ్ళందరికీ. నువ్వు కూడా చేరిపోరాదు? మీకా నువ్వు కూడా మా డినామినేషన్లోకి వచ్చేయరాదు? ఏందయ్యా ఈ ఇల్లు, ఏడబడితే ఏడ కారిపోతూ ఉంది, ఏందయ్యా ఇది పరిస్థితి? మీకాతో మాట్లాడుతున్నాడు. ఎవరు అంటే మీకా ఏం పలకాలో ఆహాబు ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు చూడండి ఒకడికి. వానికి కూడా చెప్పు, యెహోషాపాతు రాడు, లేకపోతే మనతో పాటు. యెహోషాపాతు మనతో రాడు, వీడు కొంచెం భక్తి గలవాడు. వాని సైన్యాన్ని, వాని గుర్రాలని అన్ని తీసుకుని వచ్చి నిలబెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని ప్రవక్త కావాలని ఒకటే గొడవ. ఈ 400 మంది ప్రవక్తలు ప్రకటిస్తుంటే, వాడు సిద్కియా వచ్చి ప్రకటిస్తుంటే నమ్మడం లేదు. కనుక నువ్వు వెళ్ళి వంత చెవులో చెప్పినట్టున్నాడు ఇక్కడే, నువ్వు వానికి వెళ్ళి చెప్పురా, ఆ మీకాయకి చెప్పురా, వాడు మనకు ఆపోజిట్గానే ప్రకటిస్తాడు, ఎంత కావాలంటే అంత ఇస్తానని చెప్పు అని ఉంటాడు. కొంచెం ఇమాజినేషన్ చేసుకుందాం. ఇప్పుడు రండి ఏముందో బైబిల్లో. 13 మీకయాను పిలవబోయిన గృహ నిర్వాహకుడు, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా. 14 మీకయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదున. నేను నోరు మూసుకోరా అన్నాడు అంతే. నేను యెహోవా చెప్పినట్లు చేస్తాను రా, నువ్వు చెప్పినట్లా, మీ రాజు చెప్పినట్లా నేను చేయను, మీ 400 మంది 50 ప్రవక్తలు చేసినట్టు నేను చేయను. నేను దేవుని కోసం బైబిల్లో ఏముందో అదే చెప్తాను. నేను వాక్యములో ఏముందో అదే చెప్తాను. నేను దొంగల్లో నేను దొంగను కాను, మీరు చెప్పినట్లు చేయాలా నేనని చెప్పేసి ఒక్కసారిగా వాడిని ఏమంటారు దాన్ని గద్దించేసాడండి. వాడు భయపడుకొని ఉంటాడు. నిజం రై, మా రాజుగారు చెప్పింది నిజమే, మీకా అంటే మామూలుగా లెక్కేసినాను, మన మాట ఏంటి అనుకున్నాను, నిజంగా ఆపోజిట్గానే మాట్లాడుతున్నాడు, ఇంకేమవుతుందో అక్కడ పోయిన తర్వాత అనుకుంటూ రథం మీద ఎక్కించుకొని బయలుదేరాడండి. 15 అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు, ఎవరు మీకయ్య రాజు దగ్గరకు వచ్చినప్పుడు రాజు మీకయ్యా ఎలా పిలిచాడంటండి? ఆ పిలుపులో ఎలా ఉందమ్మ అక్కడ? మీకయ్యా అంటే అర్థం ఏంటి? ప్రేమతో మాట్లాడుతున్నాడు. మీ పదం కూడా ఎంత బాగా రాశారు చూడండి. మీకయ్యా నీవేమందువు. అహాబు రాజు మాట్లాడుతున్నమాట. మీకా ఏమంటావురా నువ్వు అనలేదు. మీకయ్యా అయ్యా ఏమందు అయ్యా అని లోపల కపటం పెట్టుకుని బయటకేమో ప్రేమతో మాట్లాడుతున్నాడు చూడండి. వీడు కనీసం అట్లా మాట్లాడితేనైనా మనకు అనుకూలంగా మాట్లాడుతాను అనుకున్నాడు. నువ్వు ఎట్లా మాట్లాడినా దేవుడు ఏం మాట్లాడితే అదే మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకయ్యా నీవేమందువయ్యా, యుద్ధము చేయుటకు మేము రామోతు గిలాదు మీదికి పోదుమా లేకుందమా అని అడగగా అతడు యెహోవా రాజైన నీ చేతికి దాన్ని అప్పగించును గనుక రాజు పోయిన ఎడల జయమందుదు అని రాజుతో అనేను. రాజా ఆహబు, నువ్వు వెళ్ళావనుకో ఖచ్చితంగా రాజా నీకు ఆ యొక్క రామోతు గిలాదుని ఇస్తాడు అని ముందు ఈ మాటే పలికాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 16వ వచనం. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకుతువని నేనెన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలివియగా. ఇప్పుడు అహాబు వెంటనే ఆ మీకాతో ఏమన్నాడంటే, నువ్వు నిజంగా మాకు ఆపోజిట్గానే మాట్లాడాలి కదా,
అనుకూలంగా మాట్లాడుతున్నావు ఏంటి? నిజం చెప్పు, నిజం చెప్పు. నేను ప్రమాణం చేయించుకుంటున్నాను నీతో. నేను చాలాసార్లు చెప్పా, నువ్వు నిజమే పలుకు. మాకు అనుకూలంగా మాట్లాడుతున్నావు ఏంటి? ఆ 400 మంది ప్రవక్తలు చెప్పినట్లుగానే చెప్తున్నావేంటి? ఆ సిద్కియా చెప్పినట్లు చెప్తున్నావేంటి? మేము రామోదు గిలాదు మీదకి వెళ్ళి జయిస్తామని వాళ్ళు చెప్పారు, నువ్వు అదే చెప్తున్నావు. లేదు లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా ఆపోజిట్గా చెప్పాలి. కానీ మాకు అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకేదో డౌట్ వస్తుంది. ఏమంటున్నాడు ఆహాబు? నాకేదో డౌట్ వస్తుంది నీ మాటల మీద అని ఎప్పుడైతే అన్నాడో 17వ వచనం, అతడు అంటే మీకయ్య, ఇశ్రాయేలీలందరూ కాపరి లేని గొర్రెల వలెను కొండల మీద చెదిరి ఉండుట నేను చూచుచున్నాను. వారికి యజమానుడు లేడు, యుద్ధము చెయ్య బూనక్క ఎవరి ఇంటికి వారు సుఖముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆహాబు, నువ్వు ఆపోజిట్గానే మాట్లాడాలి కదా, వాళ్ళలాగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అన్నప్పుడు, ఎస్ ఇప్పుడు చెప్తాను చూడు. దేవుడు ఇలా అంటున్నాడు, కాపర లేని గొర్రెల వలె కొండల మీద ఆ గొర్రెలు చెదిరిపోయి ఉన్నాయి కనుక యెహోవా నాతో ఇలాగూ చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్తే కాపరి నువ్వే రాజువు, చచ్చిపోతావు. నీ సైన్యం కొండల్లోకి చెదిరి చచ్చిపోతుంది. దయచేసి రామోదు గిలాదు మీదకి యుద్ధానికి పోవటం మానే. దేవుడు చెప్పినాడు వెళ్ళొద్దు. 400 మంది 400 మంది ప్రవక్తలు చెప్పారని, సిద్కియా చెప్పారని వెళ్ళొద్దు. నేను దేవుని మాటలుగా చెప్తున్నా, చచ్చిపోతావు జాగ్రత్త అన్నాడండి. అప్పుడు చూడండి ఏమన్నాడు, 18, అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా? చూసావా రాజా, యూదా రాజా యెహోషాపాతు, నేను మీకయ్యా నా గురించి మంచి ఒక్కడు చెప్పడయ్యా అని ముందే చెప్పానా? చూసావా, అందరూ పొమ్మని ఉంటే వీడు ఆపోజిట్గా వద్దంటున్నాడు అని అనగా. 19 మరలా మీకయ్య మాట్లాడుతున్నాడు చూడండి వాళ్ళతో. మీకయ్య ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. నా మాట కాదు, ఇది దేవుడు సెలవిచ్చిన మాట. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచి తిని. పరలోకమే తెరవబడింది. ఈయన చూచాడు ప్రార్థనలో, దేవుడు దర్శనంలో చూపించాడు. ఆహాబు రామోదు గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడతని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అసలు మీరు ఇక్కడ యుద్ధానికి ఇక్కడ ఊరు బయట రాజవస్త్రాలు వేసుకొని గుర్రాలు, ఏనుగులు, మనుషుల్ని, సైన్యముని ఏర్పాటు చేసుకొని రామోదు గిలాదు మీదకి వెళ్ళి ఈ 2 రాజ్యాలు యెహోషాపాతు, అహాబు, మీరిక్కడ వెళ్ళాలని మీరు నిర్ణయం తీసుకొని మీ ప్రవక్తల ద్వారా వెళ్ళొచ్చని కొంతమంది, నా ద్వారా వెళ్ళకూడదని నేనంటూ ఉంటే అసలు మ్యాటర్ ఏందనుకుంటున్నావు ఆబరాజా? ఈ దర్శనం నేను పరలోకంలో చూశాను. అసలు పరలోకంలోనే దేవుడు నీ మీద స్కెచ్ చేస్తున్నాడయ్యా. పరలోకంలో ఏం జరిగిందో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు పరలోకంలో ఏం జరిగిందో తెలుసా నీకు? ఇందుకి మీరు భూమి మీద కూర్చొని రామోదు గిలాదు మీదకు పోయి జయిస్తామని మీరు అనుకుంటున్నారు. పరలోకములో దేవుడు తన సైన్యముతో మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళి రామోదు గిలాదు మీదకి వెళ్ళిన ఆహాబుని ఓడిపోయేటట్లు ఎవరు చేస్తారు? ఆహాబుని ఎవరు ప్రేరేపిస్తారు? యుద్ధానికి కావలసిగా పోయేటట్టుగా ఎవరు ప్రేరేపిస్తారు? అంటే కొన్ని చోట్ల కొన్ని సమయాల్లో మన చావు వచ్చినప్పుడు ఇలాగ జరుగుతుంది, మనం వినం. ఆ ఏలీ కుమారులు హోఫ్ని, ఫినిహాసులు కూడా యెహోవా సన్నిధిన పాపం ఎక్కువైపోయి అక్కడ ఉంది కనుక వారిని చంపడానికి దేవుడు సిద్ధమైపోయాడు. ఇంకెవడేం చేయలేకపోయారు. ఫిలిష్తీయులు వచ్చేసారు యుద్ధానికి, పంపించేశాడు. దేవుడే పంపుతాడు శత్రువుల్ని మనం దేవుని మాట వినకపోతే దేవుడే పంపుతాడు, మనం లేపేస్తాడు. ఇక్కడ అదే జరుగుతుంది చూడండి. ఎంత బాగా చెప్తున్నాడు. పరలోకంలో ఏం జరుగుతుందో మీ గురించి మీరు ఇక్కడ డిస్కషన్ చేస్తున్నారు. భూమి మీద మీ గురించి మీరు నాశనం అయిపోవాలని పరలోకంలో పెద్ద సభ జరుగుతుంది నాయన అని మీకయ్యా చెప్తున్నాడు చూడండి. 20వ వచనం,
20వ వచనం. అహాబు రామోతు గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒక దేవదూత వచ్చి నేను పోతాను, ఇంకో దేవదూత వచ్చి నేను పోతాను, అహాబుని ప్రేరేపిస్తాను, వాడు నాశనమయ్యేటట్లుగా, వాడికి చావు దగ్గరకు వచ్చింది కనుక వాడు ఇంక చావుకు దగ్గర వచ్చాడు ఏలియా ప్రవచించినట్లుగా, మేము వెళ్ళి ప్రేరేపిస్తామంటే అర్థం ఏంటి? ఒత్తిడి తీసుకొస్తాం. వెళ్ళాల్సిందే, మీకా చెప్పినా వెళ్ళాల్సిందే, ఎవడు చెప్పినా వెళ్ళాల్సిందే, మేము వెళ్ళే తీరుతాం అని నిర్ణయం తీసుకునేటట్లుగా వాళ్ళ లోపల ఆపోజిట్గా ప్రేరేపిస్తాం. ఒక్కోసారి మన నిర్ణయాలు చాలా ఆపోజిట్గా ఉంటాయి. దానికి కారణం ఏంటి తెలుసా? మనకు దెబ్బ తగలడానికి వస్తాయి అవి. మళ్ళా చదువుదాం, భలే ఉంటుంది అది. అహాబు రామోతు గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, పరలోకము సైన్యముతో దేవదూతలతో ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండ్రి. దేవునికి, నేను వెళ్తానయ్యా వాడిని చంపేటట్లుగా, వాడిని ప్రేరేపిస్తానయ్యా అని ఒకరు ఒక రకంగా మరొక రకంగా చెబుతూ ఉండగా 21, అంతలో ఒక ఆత్మ యెహోవా ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి నేను అతన్ని ప్రేరేపించేదనగా, యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదు అని చెప్పగా, ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు. 22వ వచనం చదువుదాం మరొకసారి. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట, అంటే 401 ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచుదునని చెప్పగా, దేవుడు అంటే ఆయన అంటే దేవుడు నీవు అతనిని ప్రేరేపించి అంటే అహాబుని జయముందువుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. అర్థమైందమ్మా? ఏం చెప్పాడు చూడండి. ఎంత ఒక మనిషిలో వెనకాల దేవదూతల యొక్క పరలోకములో క్యాడర్ యొక్క ఎంత జరుగుతుందో చూడండి. ఈ భూమి మీద మనుషులంతా అనుకుంటారు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని, దీని వెనకాల పరలోకము క్యాడర్ ఉంది. వాళ్ళు వచ్చి జరిగిస్తున్న కార్యాలు కనబడకుండా అదృశ్యంగా జరుగుతుంటాయి. కొన్ని కార్యాలు మనకు అర్థం కావు. మనం ఎగ్జాంపుల్గా బైక్లో పోతా ఉంటాం, అప్పుడే బైక్ బ్రేకులు ఫెయిల్ అవుతాయి, ఎదురు లారీ వస్తా ఉంటే జమ్మని మనం జమ్మని పోతా ఉంటాం. సడన్గా ఏమవుతుందో ఏం కదో లారీ దగ్గరకు రాగానే మనకు వెంటనే అటు సైడ్ తిప్పుకునేలాగా క్షణంలో చచ్చిపోయే వాళ్ళం, నుజ్జురు చేయవాళ్ళం, పక్కకు తప్పించుకుంటాం. కారణం పరలోకం నుంచి దేవదూతలు వచ్చి మనల్ని తప్పిస్తారు. అంతే తప్ప మన తెలివి మన జ్ఞానంతో తప్పించుకున్నామని మనం అనుకుంటాం. మన ఆయుష్ని దేవుడు ఇంకా కాపాడుతుంటాడు. ఇదంతా దేవదూతల సమక్షంలో జరుగుతుంది. దేవదూతలు మనల్ని ఎప్పుడప్పుడు కాపలా కాస్తూ ఉంటారు. మనల్ని వాళ్ళు పట్టుకొని చూస్తూ ఉంటారు. మనం లేచిపోవాలనుకో, మనం చచ్చిపోవాలనుకో, ఇదిగో లారీ ఆడొస్తుంటుంది, నీ దానికి బ్రేకులు బాగుంటాయి, క్లచ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి నీ బైక్కి నీ కారుకి. లారీ అవతల పక్క వస్తూ ఉంటుంది, డివైడర్ ఉంటుంది మధ్యలో, 1 వే రూటు. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా 1 వే రూటు? అవతల పక్క వచ్చేసి పోయేది, యువతల పక్క వచ్చేసి వచ్చేది. అవతల బండికి యువతల బండికి యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉందా? కానీ నీకు పోయే కాలం వచ్చింది, నిన్ను చంపాలనుకున్నాడు అనుకో దేవుడు కష్టంగా, ఆ అవతలు పోయే కారు మీదకి యూతులుండే లారీ డివైడర్ ఎక్కేసి అవతలకి వెళ్ళి నీ కారు మీదకి నీ బైక్ మీదకి వచ్చి పడుతుంది. ప్రమాదం తీసుకొస్తాడు ఆయన. ఇదేంద్రా అనుకోకుండా ఇట్లా జరిగింది ఏంటి అనుకుంటాం మనం. కొన్ని ఆశ్చర్యకార్యంగా జరిగిస్తాడు దేవుడు. అందుకే మనం దేవుని చేతిలో, దేవుని గుప్పెట్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ అహాబు 400 మంది ప్రవక్తలు, ఈ 400 మంది ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు రామోతు గిలాదు మీదకి వెళ్ళి నువ్వు జయిస్తావు అంటున్నారు కదా. ఆ 400 మంది ప్రవక్తల నోట దెయ్యపు ఆత్మ ప్రేరేపణ చేస్తున్నాడు. నువ్వు చచ్చిపోవాలని దేవుడు చేసిన ప్లాన్ ఇది. ఒక దెయ్యపు ఆత్మ వచ్చి దేవుని ముందు నిలబడింది. నేను వెళ్ళి
ఆ రామోద్గిలాది మీదకి వెళ్ళేలాగా, ఆహాబు చచ్చేలాగా ఆ 400 మంది నోట అబద్ధం మాట్లాడిస్తా, అబద్ధ ప్రవక్తలుగా వాళ్ళు ఉంచుతా. ఈరోజు కూడా భూమి మీద ఎంతోమంది ఇలా దయ్యపు ఆత్మ ద్వారా బోధ చేసే వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళ నోట్లోంచి వచ్చేది దయ్యపు ఆత్మ మాటలా, 400 మంది ప్రవక్తల నోట్లోంచి వచ్చే మాటలా, మీకయ్య నోట్లోంచి వచ్చే మాటలా తెలుసుకోకపోతే మనం నష్టపోతాం. అందుకే ఏం చెప్తున్నాడంటే, ఆ 400 మంది ప్రవక్తలు చెప్పారని నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా, వాళ్ళ నోట దేవుడే ఒక దెయ్యపు ఆత్మను పెట్టి సాతాన్ని పంపించి ఆ 400 మందిని దెయ్యపు ఆత్మ చేత వాళ్ళు ప్రేరేపించి మాట్లాడుతున్నారు. నువ్వు అనుకుంటున్నావు దేవుడే వాళ్ళ నోట పలికిస్తున్నాడని, తప్పు చేస్తున్నావు నువ్వు అని. మీకయ్యా పరలోకంలో జరిగిన సిచ్యువేషన్ అంతటినీ, పరలోకంలో ఉన్న దర్శనం అంతటినీ అక్కడున్న వాళ్ళకి వివరించాడు. ఇప్పుడు ఏం చేయాలా? 22, అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్త నోట అతని ప్రవక్తల నోట 400 మంది అబద్ధమాడు ఆత్మను ఉంచుదునని చెప్పగా, ఆయన నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలివేయగా. 22, 23, ఇప్పుడు 23, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మీకయ్య ఇట్లనగా, కెనాయన కుమారుడైన సిద్కియా ఉన్నాడు కదా, 2 కొమ్ములు తయారు చేసుకుని వచ్చాడు కదా, ఇనుప కొమ్ములు. అతని దగ్గరకు వచ్చి, మీకయ్య దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపునకు పోయేనని చెప్పి మీకయ్యను చెంప మీద కొట్టెను. వీడు కొంచెం 400 మంది కంటే కొంచెం హీరో ఉన్నట్టున్నాడు వీడు. సిద్కియా వచ్చి నిజ ప్రవక్తను అబద్ధ ప్రవక్త కొడుతున్నాడు. చూడండి ఎట్లా ఉందమ్మా. వానికి దెయ్యం పట్టింది. సరే వాడు అంటున్నాడు, వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మీకయ్య దగ్గరకు వచ్చి నిలబడి, ఏరా మా అందరికీ దెయ్యం పట్టిందా? మేము దెయ్యమాత్మతో ప్రవచనం చెప్తున్నామా? మేము చెప్పిందంతా దేవుడు పరలోకం నుండి అహాబు చచ్చిపోవాలా, మేమంతా చచ్చిపోవాలని ఒక ఆత్మ వచ్చి మా లోపల రామోద్గిలాది మీదకి వెళ్ళి మేమందరూ కూడా జయం పొందుకోకుండా అక్కడికి పోయి చచ్చిపోవాలని నీ దేవుడు చెబుతున్నాడా? ఆహా, మాలో దెయ్యమాత్మ ఉందా? మరి నీలో దేవుని ఆత్మ ఉందా? ఏదిరా దేవుని ఆత్మ నీలో? ఏది నీలో దేవుని ఆత్మ ఎటుపోయింది అని పాట్టు మన కొట్టాడండి మీకయ్య చెంప మీదకేసి. ఎప్పుడు నిజమైన వాళ్ళు దెబ్బలు తింటూనే ఉంటారు, సత్యమైన వాళ్ళు దెబ్బలు తింటూనే ఉంటారు. కొట్టేవాడు ఎప్పుడైనా దైవభక్తుడు అవుతాడా, ప్రవక్త అవుతాడా? అక్కడే అర్థమైపోతుంది వీళ్ళలో దైవాత్మ ఉందనేది. అర్థం ఏంటి? వీడు ఇంకొకరిని కొడుతున్నాడు. మీకయ్య ఎదురు తిరిగి మాట్లాడలేదండి, కొట్టలేదండి. ఏం చేశాడు చూడండి మీకయ్య. 25, అందుకు మీకయ్య దాగుకొనుటకై నీవు ఆయా గదులలోకి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. ఇప్పుడు కాదు నాయనా, కొట్టావు కదా, సర్లే మంచిదే. నీ లోపల ఏ ఆత్మ ఉందో దాని ప్రకారమే నువ్వు ఉంటావు. నీ లోపల దెయ్యం ఉందనుకో, నీ లోపల దెయ్యం ఉన్నప్పుడు నువ్వు ఇట్లే చేస్తావు. నీకు కొట్లాట్లు నీకు ఇట్లాంటివే వస్తాయి తప్ప మంచి మాటలు ఎట్లా వస్తాయి చెప్పు? నీ లోపల ఉండే దెయ్యం అది, నువ్వు కాదు. నీ లోపల ఉండే దెయ్యం అట్లా చేయిస్తుంది. నన్ను కొట్టావు, నేను కొట్టానా? నువ్వు కొట్టావు, నేను కొట్టానా? సరే నాయనా, మీరు యుద్ధానికి పోతారు. యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధంలో ఆ సైన్యం వస్తుంది, ఆ సిరియన్ సైన్యం వస్తుంది. వచ్చినప్పుడు నిన్ను వెతికి పట్టుకొని చంపుతారు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు తెలుసా? సిరియన్ సైన్యం వచ్చినప్పుడు ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి ఆ పాడబడిన ఇంట్లోకి చంపుతారేమోనని మరణ భయంతో పారిపోతూ ఉంటావు. అప్పుడు వాళ్ళు వెతికి నేను చంపుతారు. అప్పుడు తెలుస్తుంది నాయన, నాతో దేవుని ఆత్మ పలికించిందో దెయ్యం ఆత్మ పలికించిందో నాయన తెలుస్తుందిలే నాయన అన్నాడు. చూడండి అంతే, ఏమనలేదు. ఇంకా ఇప్పుడు కాదు నాయన నీకు అర్థమయ్యేది, ఒక టైం వస్తుంది, నువ్వు పరిగెడుతూ ఉంటావు. ఆ పరిగెడుతున్నప్పుడు నీ అంటే సైన్యం పడుతుంది. నువ్వు ఇండ్లలో దూరుతూ దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తావు, కానీ నిన్ను విడిచిపెట్టరు. అప్పుడు తెలుస్తుంది నాయన నేనంటే ఏంటో అన్నట్టు. చూడండి భలే చెప్పాడు కదా మీక. అప్పుడు తెలుస్తుంది నాయన నేనంటే ఏంటో.
ఇప్పుడు కాదు నాయన, మరణం నిన్ను వెంటాడినప్పుడు నీకు తెలుస్తుంది నాయన అన్నాడు. చూడండి 26, 25 మళ్ళీ చదివి పోదాం, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అందుకు మీకయ బదులు తిరిగి కీడుకు ప్రతికీడు చేయలేదు కానీ, కొట్టలేదు కానీ, తనకి ఏం జరగబోతుందో, తన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. అందుకు మీకయ దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనుకును రాజకుమారుడైన యోషాకును అప్పగించి బందీ గృహములో ఉంచి, అంటే చెరసాల్లో వేశారు చూడండి. మీకాయను తీసుకెళ్ళిపోయి, మేము క్షేమముగా రామోదు గిలాదు మీదకి వెళ్ళి తిరిగి వచ్చు పర్యంతరం అతన్ని కఠినముగా చూచి అన్నపానములు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మీకయ్య సకల జనులారా, ఈయన పట్టుకుని వేసినప్పుడే గొలుసులు వేసేసినారు మీకయ్యకు. పట్టుకొని వెళ్తున్న సమయంలో అందరితో అంటున్నాడు, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పి రాజువైన నీవు ఏమాత్రమైన క్షేమముగా తిరిగి వచ్చిన పక్షమందు యెహోవా నా చేత పలికింపలేదో నేను. చూసారా, ఎప్పుడైతే మీ గురించి దేవుడు పెద్ద ప్లాన్ వేశాడు పరలోకంలో, మీ ప్రవక్తల నోట అబద్ధమాడే ప్రవక్తలను ఉంచాడు. మీరు రామోదు గిలాదు మీదకి వెళ్తే ఒక్కడు తిరిగి రారు, ముందు నువ్వు చచ్చిపోతావు అహాబు రాజా అని ఎప్పుడైతే అన్నాడో, వెంటనే వచ్చి ఏం చేశాడు సిద్కియా, చెంప మీద కొట్టి, నీతో పలికింది దేవుని ఆత్మ అయితే, మాతో పలికింది దెయ్యం ఆత్మ అయితే, ఏదిరా దేవుని ఆత్మ, నేను నిన్ను కొడుతున్నాను, ఇప్పుడు ఏం చేసుకుంటుందో చూద్దాం అన్నట్టుగా వచ్చి కొట్టాడండి. అప్పుడు ఏమన్నాడు మీకయ్య, నీవు ఇంట్లోకి దూరుతావు, గదుల్లో దూరుతావు, సైన్యం వచ్చి నిన్ను వెతికి చంపుతుంది, అప్పుడు తెలుస్తుందిరా నాతో ఉన్నది దేవుని ఆత్మ, మీతో ఉన్నది దెయ్యపు ఆత్మ అని అన్నప్పుడు వెంటనే పక్కన ఉన్న అహాబు రాజుకి కోపం వచ్చి, ఏంట్రా నువ్వు మా ముందే ఎక్కువైపోతున్నావు, అనుకూలంగా మాట్లాడమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఎంతరా నువ్వు, ఆఫ్టర్ ఆల్ మేము రాజులం, నా కింద 400 మంది జీతగా బత్యాలుగా ఉన్నారు, ఆఫ్టర్ ఆల్ సరిగ్గా చొక్కా కూడా లేదు నీకు, సరిగ్గా ఇల్లు కూడా లేదు నీకు, వీడిని పట్టుకోండిరా, ముందు వీని బందీ గృహంలోకి వేయండిరా, చెరసాల్లోకి వేయండిరా, మేము తిరిగి వచ్చేదాకా వీని కఠినంగా ప్రవర్తించండి, థర్డ్ డిగ్రీ ఇవ్వండి, వీనికి బాగా కొట్టండి, అన్నం పెట్టండి, వీడు మేము విజయం పొంది మరలా వస్తాం, అప్పుడు వీడు కండ్లారా చూడాల, నేను బ్రతికుండేది మేము విజయం పొందింది, వీడు కండ్లారా చూడాల, వీనికి తర్వాత చూసుకుంటాను అని వాడిని పట్టుకొని రానగానే సైనికులు వచ్చి గొలుసులేసి పట్టుకున్నారండి. ఒక నిజ ప్రవక్తను పట్టుకుంటుంటే పక్కన ఉన్న యెహోషాపాతు ఏం చేయాలి? ఇప్పుడు మీరు చెప్పండి. తప్పు చేశాడు చూడండి. ముందేమో నిజ ప్రవక్త కావాలని కోరుకున్నాడా? ఇప్పుడు నిజ ప్రవక్త వచ్చి చెప్పిందంతా వింటున్నాడా? మరి ఆఖరికి ఆ నిజ ప్రవక్తను కొడుతుంటే ఊరికే ఉన్నాడు, పట్టుకొని బందీ గృహంలో వెయ్యండి అంటుంటే ఊరికే ఉన్నాడు. అప్పుడు ఏం చెప్పాలి తెలుసా, ఈయన వీడు ఏదో అంత తేడాగా ఉన్నాడు, ఈ అహాబు రాజు వీడు విగ్రహారాధికుడు, అందుకే వాళ్ళ భార్య సరైనది కాదు, వీళ్ళ పిల్లలు సరైన వాళ్ళు కాదు, వీళ్ళ సైన్యం సరైన వాళ్ళు కాదు, వీళ్ళతో నేనెందుకు వచ్చాను అసలు ఇక్కడికి అని నిర్ణయం తీసుకొని మీకయ్య మాట వినేసి, నేను రాను నాయన నీతో, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పో, నాకు ఆయన నచ్చాడు, ఆయన ప్రవక్త చెప్పింది నచ్చింది, ఆయన నిజ ప్రవక్త నేను గమనిస్తున్నాను, దయచేసి నేను రాను అని అక్కడి నుంచి వెనక్కి తిరగాలి. ఇప్పుడు పొరపాటు పడి అక్కడ దాకా వచ్చింది ఒక పొరపాటు, అక్కడికి వచ్చి ఇంత జరుగుతున్న తతంగం ఊరికే బొమ్మలాగా చూస్తున్నాడే తప్ప వెనక్కి అంటే సిచ్యువేషన్స్ మనకు అప్పుడప్పుడు ఏం చేస్తుంటాయంటే మన ముందే తిరుగుతుంటాయి, కొన్ని విషయాలు మన ముందే తిరుగుతుంటాయి, నీకు ప్రమాదం రాబోతుందని కొన్ని వచ్చి చెబుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి మనకు ఆల్రెడీ, కానీ ప్రమాదం వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా ఫీలింగ్లో ఉంటాం. మనం ముందే జాగ్రత్త పడం, అదేం చేస్తుందిలే అనుకుంటాం, కేర్లెస్ చేస్తాం. నిజంగా ఇతను దైవభక్తి గలవాడు, నిజంగా ధర్మశాస్త్రాన్ని దేశమంతా ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి ఇష్టపడినవాడు, అలాంటి మంచి వ్యక్తి నిజంగా మంచి ప్రవక్త, నిజ ప్రవక్త చెప్పిన మాటలు విని ఉండాలి,
తప్పు చేశాడు. అహాబుని మరింత అంటుపెట్టుకుని ఉన్నాడు. ఆ దొంగ ప్రవక్తల మాటే విన్నాడు. నిజ ప్రవక్తను కొడుతున్నా, నిజ ప్రవక్తను చెరసాల్లో వేస్తున్నా నోరు కదుపుకొని ఉన్నాడు. వీడు కొమ్ము తీసి ననిగిన కొడతాడేమో అనుకున్నాడేమో. ఇంకా వీడికి చాలా కోపం వచ్చినట్టుంది. వీని దేశంలోకి వచ్చి నేను ఇరుక్కుపోయినాను. భయపడ్డాడో, రాజీ పడ్డాడో, మోసపోయాడో ఏమైనా చెప్పుకోవచ్చు. ఇంకా ఒక నిజ ప్రవక్త, ఒక నిజ దైవ సంబంధమైన రాజు ఎంత మోసంలో పడిపోయాడు చూడండి. ఆఖరికి ఏం జరిగిందో చదువుదామండి. ముందుకు వెళ్ళిపోదాం. 29 ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోవుచుండగా ఇశ్రాయేలు రాజు అంటే అహాబు, నేను మారువేషం వేసుకుని యుద్ధములో ప్రవేశించేదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకొని యుద్ధమందు ప్రవేశించెను. వాడు ఎంత గుంట నక్కో చూడండి, ఎంత జిత్తరి నక్కో చూడండి, ఎంత మోసగాడో చూడండి. వాని హృదయంలో ఒక రకమైన ఆలోచన వచ్చింటుంది. ఏమని? 2 రకాల ఆలోచనలు. ఒకటి, మీకా చెప్పినట్లుగా నేను రాజు వస్త్రాల్లో అక్కడికి వెళ్ళాను అనుకో, నన్ను రాజు వస్త్రాల్లో ఉంటే అక్కడున్న జనాభా ఏం చేస్తారు? శత్రువులు వీడే అహాబు రాజని నన్ను రాజు వస్త్రాల్లో ఉంటే గుర్తెరుగుతారు గనక, అప్పుడు మీకా చెప్పినట్లు జరుగుతుంది గనక నేను ఇప్పుడు మీకా చెప్పినట్లు జరుపుకోకుండా, దేవుడు చెప్పినట్లు జరుపుకోకుండా దేవునికే మోసం చేస్తా, మీకా ప్రవచనానికే మోసం చేస్తా అని ఏం చేశాడట? మారు వేషం వేసుకొని నేను రాజు కాదు, ఒక సామాన్యుడైన సైనికుడు అన్నట్లుగా యుద్ధంలోకి వెళ్తాను అన్నప్పుడు యెహోషాపాతుతో ఈ ప్లాన్ చెప్పాడండి. ఎవరితో చెప్పాడు? యూదా రాజు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అప్పుడైనా యూదా రాజుకి ఏం రావాలి? బుద్ధి రావాలి. ఏందయ్యా మీరు రాజై ఉండి మారువేషంతో ఎందుకు వెళ్తారు? నేనెందుకు మారువేషంతో రాకూడదు? నేను నా యొక్క రాజవస్త్రాలతోనే వెళ్ళాలా? నేను రాజుగానే వెళ్ళాలా? మీరు మారువేషంతో వస్తారా? ఇదో కుట్రుంది. కుట్రే కదా మరి అది. ఇశ్రాయేలు రాజు మారువేషంతో వెళ్తే, యూదా రాజు రాజు వేషంలో వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు రాజుని అహాబుని గుర్తుపట్టలేరు కనుక ఈ యొక్క యెహోషాపాతునే ఇశ్రాయేల్ రాజు అనుకొని చంపేస్తారు. నా బదులుగా వీడు చావాలని ప్లాన్ వేసినాడు. చూసారా? ఎప్పటికైనా కూడానండి భక్తిహీనుడు భక్తిహీనుడే, వాడిని నమ్మేకి వీల్లేదు. మోసగాడు మోసగాడే, వాడిని నమ్మేకి వీల్లేదు. ఒక అవిశ్వాసిని నమ్మాలంటే మనకు చాలా 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 జాగ్రత్త, భయము ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి. కనుక ఒక అవిశ్వాసి దగ్గరికి ఒక భక్తిపరుడైన వాడు వెళ్ళాడు. వాడు చూడండి ఎన్ని జిత్తరి నక్క ప్లాన్లు వేస్తున్నాడో. నేను మారువేషములో వస్తా, నువ్వు రాజు వస్త్రములో వెళ్ళు, నిన్ను కనుగొంటారు, నాకు బదులుగా నువ్వు చచ్చినా పర్వాలేదు. ఎంత మూర్ఖుడుగా ఉన్నాడండి యెహోషాపాతు. ఒక్కొక్కసారి దైవభక్తి కలిగి వారు ఇలా మోసపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సరే అన్నాడంటండి, సరేలే అన్నాడంటండి. ఇక్కడ చూడండి, నేను ఒక విషయం చెప్తాను. మారువేషంలో వెళ్తే ఎవరు కనుగొన్నారు? అక్కడున్న శత్రువులు కనుగొన్నారు. శత్రు రాజ్యం ఉంది కదా, ఇతను మారువేషంలో వెళ్ళాడనుకో, ఇతను ఎవరో అనుకొని వాళ్ళు వదిలేస్తారు అంతే. కానీ దేవుడు వదిలేస్తాడా? నువ్వు దేవుని దగ్గర మారువేషం వేసుకుంటే దేవుని దగ్గర కనబడవా? ఎంత పిచ్చోడు చూడండి అహాబు. పిచ్చి చచ్చేముందండి. కొంతమందికి మెంటలు తారాస్థాయికి వెళ్ళిపోతుంది. అంటే చూడండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. ఎందుకు? అందరూ కళ్ళు మూసుకొని ఉన్నారులే అనుకుంటుందంట. అంటే అది కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నప్పుడు అందరూ కళ్ళు మూసుకొని ఉంటారు, నన్ను ఎవరు చూడలేరు కదా అని అది కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకున్నారు అనుకుంటుందంట. ఎంత ఘోరం ఇది. మేము కూడా అప్పుడప్పుడు అనుకుంటాం, ఇక్కడ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకో అంటే, నేను కళ్ళు మూసుకున్నాను అనుకో, అందరూ కళ్ళు మూసుకుంటా నేను అనుకోకూడదు. అట్లా అనుకుంటే నేను పిల్లిలాగే. అందరూ మూసుకుంటారు ఆ కళ్ళు. ఎప్పుడైతే కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దామంటే అందరూ ఇట్లా చూస్తుంటారు కళ్ళు తెరుచుకొని.
ఇక్కడ అలే అనుకున్నాడు, నేను మారువేషంలో వస్తే దేవుడు నన్ను గుర్తెరుగుడేమో అనుకున్నాడేమో. దేవుడికి అందరూ తెలుసు. దేవుడు ఎలాంటి వేషంలో ఉన్నా నువ్వు గుహలో దాచిపెట్టుకుని నేను కనుగొనగలడు. పరలోకం ఆకాశంకి ఎక్కినా అక్కడ దేవుడున్నాడు, పాతాళములో సముద్రములో దాక్కున్న అక్కడ దేవుడున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన హస్తం నేను పట్టుకుని బయట తెస్తుందని బైబిల్ చెప్తుంది. నిజంగా ఒక్కొక్కసారి కొందరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు దేవుని దగ్గర నుంచి పారిపోదామని. 31 అయితే సిరియను రాజు లేదా ఆరాము రాజు తన యుద్ధ రథముల మీద అధికారులైన 32 అధిపతులను, ఈ సిరియా రాజు ఒక 32 మంది అధిపతులకు చెప్పాడంట. ఏమని చెప్పాడంట? పిలిపించి, అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోరాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా. ఈ అవతల శత్రు రాజు ఉన్నాడు కదా, సిరియన్ రాజు, అరామీ రాజు, ఒక 32 మందిని అధిపతులను, అంటే సైన్యాధిపతులను, గొప్పవాళ్ళని, మీరు ఎవరితో, మామూలు సైన్యములతో గుర్రాల మీద వచ్చే వాళ్ళతో పోరాటం చేయొద్దండి, రథం మీద వస్తాడు చూడు అహబ్ రాజు, మీ 32 మంది టార్గెట్ ఎవరి మీద ఉండాలా? కేవలం వాళ్ళ మీదే ఉండాలా అని 32 మంది అధిపతులను, మంచి యుద్ధాధిపతులను అప్పుడే రాజు రెడీ చేసి పెట్టాడు. ఈ 32 మంది ఎవరిని చూస్తుంటారు? ఎవరిని సామాన్యమైన కొట్టరు వాళ్ళు, అహబ్ రాజుని చంపాలని ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. రెడీ చేసి పెట్టాడు అవతల. వెరీ గుడ్. 32 రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే. ఆ 32 మంది అధిపతులు ఎవరిని చూశారు ఇప్పుడు? యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని, ఎందుకంటే రాజుగా ఉన్నాడు, రాజు రూపంలో ఉన్నాడు కదా, రథం మీద ఉన్నాడు కదా, అతని వస్త్రాలు కూడా అలాగే ఉన్నాయి కదా, అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి ఆ 32 మంది అధిపతులు. యెహోషాపాతు కేకలు వేయగా, అప్పుడు కేకలు వేసాడండి. 32 మంది రథాలు ఒకేసారి చుట్టుకుంటే ఒక మనిషి చుట్టూ ఎటు పారిపోతాడండి ఈయన? ఆ 32 మంది వచ్చి ఇలా బాణాలు ఎక్కిపెట్టి 32 బాణాలు ఒకేసారి దింపుతారు. ఇప్పుడు రెడీగా ఉన్నదండి, బాణాలు ఇలా పెట్టుకొని ఇలా ఉన్నాయి, ఇంకో చేతిలో ఇలా లూజ్ వదిలితే 32 బాణాలు వెళ్ళి యెహోషాపాతు గుండెల్లో చిక్కుంటాయి, స్పాట్లో డెడ్ అవుతాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? 32 మంది వచ్చినప్పుడు, చుట్టుముట్టినప్పుడు, బాణాలు ఆ యొక్క అంబులు ఎక్కువ పెట్టినప్పుడు, ప్రాణాపాయ సమయంలో ఒక్కసారిగా కేకలు వేశాడు. కేకలు అంటే సైనికులందరినీ కాపాడమని కాదు, దేవా యెహోవా నేను పొరపాటు చేశానయ్యా, ఈ మాయగాడితో వచ్చానయ్యా, ఈ మోసగాడితో వచ్చానయ్యా, నన్ను కాపాడు, ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చెయ్యను, నాకు బుద్ధి వచ్చింది అని ప్రార్థన చేశాడు. మీకు అక్కడ లేదు, 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం రండి చూపిస్తాను. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనం. 2వ దినవృత్తాంతములు 18:31. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు 32 మంది అతడు ఇశ్రాయేలీల రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున, అంటే మొర్రపెట్టడం అంటే ఏంటి? ప్రార్థనే కదా. మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి 32 మందిని తొలగించున్నట్లు చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఈ యెహోషాపాతుని ఆఖరి వరకు చూశాడు, పరీక్ష ఆఖరి వరకు. నువ్వు పోయిందే రాంగ్ రూట్ రా, దేవుడు చెప్పొచ్చు అప్పుడే. కానీ దేవుడు మీకయా ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఆ రాజు దగ్గరికి, ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళ సైన్యము వాళ్ళ సైన్యము అక్కడ
రచ్చబండ మీద కూర్చొని యుద్ధానికి సిద్ధమైనప్పుడు 400 ప్రవక్తలు చెప్పిన తర్వాత, మీకయా ప్రవక్త వచ్చిన తర్వాత మీరు వెళ్ళొద్దండి చస్తారని పరలోకపు దర్శనాన్ని మొత్తం అన్ని విషయాల్ని మీకయ్య ద్వారా ఎవరితో మాట్లాడినాడు? యెహోషాపాతుతోనే మాట్లాడినాడు. కానీ యెహోషాపాతు వినలేదు. ఒక్కొక్కసారి మనము లోబడకపోతే తర్వాత ఇట్లాంటి గతి చూడాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితులే వస్తాయి. చివరికి ఇలాంటి పరిస్థితులే వస్తాయి. చాలా ఆపదల్లోకి వెళ్ళిపోతాం, ఎక్కడికో మంచాన పడతాం, చావు బతుకుల్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది, మా బోధకులు బోధించినప్పుడు నేను రక్షించబడ్డానికి కొంచెమే సమయం ఉండనే, అప్పుడే నేను విని ఉంటే బాగుపడేవాడిని కదా అని చావు బతుకుల్లో ఉన్నప్పుడు వేడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సేమ్ అదే, ఈయన చావు బతుకుల్లో ఉన్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే మరణ పడక మీద ఉన్నట్లున్నాడు. 32 మంది ఒక్కసారిగా తమ చేతిలో ఉన్న అంబులను వదిలింటే, బాణాలను వదిలింటే 32 బుల్లెట్లు పోతున్నది లోపలికి. అసలు కొంచెం కూడా బతికే అవకాశం లేదు, ఆడే స్పాట్ డెడ్ అవుతున్నాడు. కానీ 32 మందికి ఒక్కసారిగా కండ్లు తెరిపించి ఏం చేశాడని చూడండి. 32వ వచనం, ఎట్లనగా 2వ దినవృత్తాంతములు 18:32, ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయిరి. ఒక్క మాట నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి. నిజంగా సిరియా రాజు ఎవరైతే ఉన్నారో ముందుగానే 32 మందితో ఏమని చెప్పాడు? ఆ సిరియా రాజుకు కూడా దేవుడు ప్రేరేపించి ఆ 32 అధిపతులతో చెప్పించాడు. ఏమని? 32 అధిపతులకి చెప్పించాడు సిరియా రాజుతో, మీరు అల్పులతో కానీ గనులతో కానీ ఏ ఒక్కరితో యుద్ధం చేయొద్దు, ఎవరిని కొట్టొద్దు, కేవలం ఇశ్రాయేలీల రాజైన ఆహాబునే టార్గెట్ చేయాలి అని చెప్పిన దానికి ఖచ్చితంగా న్యాయం చేశారు. వీళ్ళు ఖచ్చితంగా న్యాయం చేశారు. అంటే రాజు మాట ఖచ్చితంగా విన్నారు. మా రాజు చెప్తే చెప్పినాళ్ళే, ఆ వీడు కూడా ఎవడో రాజులాగే ఉన్నాడు, వేసేద్దాం అని వేసేసింటే, ఆయన ప్రార్థన చేసినా వేసేసింటే, అంటే ఇలా జరుగుతాదని దేవుడికి ముందే తెలుసు గనక ఈ యెహోషాపాతు అక్కడికి వెళ్ళిన తర్వాత 32 మంది యుద్ధములోకి వెళ్ళిన తర్వాత 32 మంది బాణాలు అంబులు ఎక్కుపెట్టి ఆ యెహోషాపాతు మీదకి పెడతారు. అప్పుడు యెహోషాపాతు నాకు ప్రార్థన చేస్తాడు అని దేవుడికి ముందే తెలుసు కనుక ముందుగానే తన అధిపతులకి, సిరియా రాజు తన అధిపతులకు 32 మందికి, ఆహాబు తప్ప మీ టార్గెట్ ఇంకెవరు కాదో, ఎవరిని మీద బాణాలు వేయొద్దని ముందుగానే చెప్పాడు. అక్కడ చెప్పించాడు దేవుడు. ఎంత చూడండి ప్లాన్ దేవుడిది. వీడికి బుద్ధి వస్తుంది, వీనికి యెహోషాపాతుకి అట్లాంటి వాడితో పోకూడదని తర్వాత బుద్ధి వస్తుంది. వాడు నాకు మొరబెడతాడు, నాకు ప్రార్థన చేస్తాడు. అప్పుడు నేను 32 మందికి ముందుగానే చెప్పించాలా, అది సిరియా రాజుతో చెప్పించాలా, వాళ్ళు ఖచ్చితంగా అధిపతులు లోబడతారు అని దేవుడు ముందుగానే సిరియా రాజుతో ఈ వాగ్దానం చేయించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి ప్లాన్ దేవుడు వేసి ఉంటాడు చూడండి, మనకు అర్థం కాదు. అది త్రుటిలోనే మనకు తప్పించుకునే అవకాశం కూడా దేవుడు ఇస్తాడు ఆయనకు మొరబెడితే. 32 మళ్ళా చదువుదామా. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతని తరుముట మాని తిరిగిపోయిరి. మానేశారు, ఎందుకంటే రాజు చెప్పాడు కదా. అప్పుడు ఒకడు, అంటే ఎవరో ఒకడు, గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు, నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొంచి పొమ్మని తన రథ సారథితో అనేను అని రాయబడింది చూడండి. ఇంకా 32 మంది ఈయనను వదిలేసి వెళ్ళిపోయారు. యెహోషాపాతు నేను బ్రతికిపోయినరా బాబోయ్, ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడి నుంచి తన సైన్యం తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎవడో అవతల సిరియన్ సైనికుడు ఇలా గాల్లోకి వదిలాడు ఒక బాణం. ఎక్కడ వదిలాడు? తమాషకు వదిలాడు వాడు. అది గాల్లోకి వదిలితే మారు వేషములో ఉన్న
ఈ ఆహాబు యొక్క కరెక్ట్గా కీలు ఉంటుందండి, సందుల బంధు అంటారు దాన్ని. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి గుండెల్లో గుచ్చుకుందని చూడండి. అది ఎవడో గాల్లో వదిలితే అది కరెక్ట్గా వచ్చి ఆహాబుకి ఎందుకు తగలాలి? పాపం ఆహాబుకి అర్థం కాలే. దేవుడికి ఎన్ని మారు వేషాలు వేసినా, ఎన్ని నాటకాలు చేసినా అన్నీ అర్థమవుతాయి ఆయనకి. మారు వేషాల్లో పోతే దేవుడు కనుగొనలేడా? అయ్యో, ఆయనకు అన్నీ తెలుసు కనుక ఎవడో గురి చూడక వదిలిన బాణానికి బలైపోయాడు చూడండి. ఆఖరికి బలైపోయాడు చూడండి. ఆఖరికి 34 ఆ దినమున యుద్ధము ప్రబలమాయను, అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయ పర్యంతరము సిరియన్ల ఎదురుగా తన రథముల నందు నిలిచెను. ప్రొద్దుగుంగిన వేళ అతడు చనిపోయెను. ముందే వార్నింగ్ చెప్పినప్పుడు విన్నారా? వింటారా? వినరు కదా. ఆఖరికి ఆహాబు రాజు అంతం. గురి చూడకనే వదిలిన ఆ యొక్క అంబు బాణం ఆహాబు గుండెల్లోకి వచ్చి చిక్కుంది. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆహాబు ఒక చెడ్డవాడు, ఒక విగ్రహారాధికుడు, దేవుని భయం లేనివాడు, పిల్లల్ని భయంతో పెంచనివాడు, తన భార్య కూడా సరైంది కాదు. యెజబేలు ఆమె రాజై, ఆమె భర్తై, తన భర్త మీద ఆధిపత్యం, తనకు దేవుని మీద, లోకం మీద ఆధిపత్యం, విగ్రహాలను ముమ్మారం చేయించి పాపము చేయించిన ఒక భయంకరమైన భార్య. అలాంటి కుటుంబముతో భయం కలిగి దావీదు లాంటి దైవభక్తి కలిగిన ఈ యెహోషాపాతుకు ఏం పని? యెహోషాపాతుకు ఏం పని అంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక అవిశ్వాసితో సహవాసం చేస్తూ ఉంటే నువ్వు, నేను, దేవుడు అప్పుడప్పుడు మనతో ఎవరిదోనో హెచ్చరిస్తూ ఉంటాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడికిని చెరుపును. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దీవరాత్రములు ధ్యానించుచు వాడే ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. దుష్టుల సాంగత్యానికి యెహోషాపాతును పొమ్మన్నది ఎవరు? ఆడు పాపి. ఆ పాపుల మార్గాన నిలవబడమన్నది ఎవరు? ఆడు అపహాస్యకుడు. ఆ అపహాస్యకుని జోలికి ఎవరు పొమ్మన్నారు? ఇతన్ని ఎవరు పొమ్మన్నారు? పోయినందుకు బుద్ధి వచ్చింది చూడండి. ఈయనకు ఏమొచ్చింది? యెహోషాపాతుకి ఏమొచ్చింది? అక్కడికి వెళ్ళిన తర్వాత, అబ్బా ఇప్పుడు వచ్చింది నాకు బుద్ధి, జీవితంలో ఇలాంటి వారితో సహవాసం చేయనని చెప్పేసి అక్కడి నుంచి పరార్. మనకు కూడా దుష్ట సాంగత్యం మంచి నడవడికని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. భక్తిపరులు కాదా? విశ్వాసంతో స్నేహం చేస్తున్నావా? అవిశ్వాసులతో స్నేహం చేస్తున్నావా? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో చూడు. అవిశ్వాసంతో స్నేహం చేస్తే దిగజారిపోతావు, విశ్వాసంతో స్నేహం చేస్తే ముందుకు వస్తావు. ఇంకా నీకంటే బాగా విశ్వాసం గల వారితో స్నేహం చేస్తే ఇంకా ముందుకు ఎదుగుతావు. ముందున్న వాడిని పట్టుకో, వెనుకున్న వాడిని వదిలేయి. వీలైతే వెనుకున్న వాడిని నీతో పాటు నడిపించు. ముందున్న వాడిని చూడు, ఆ ముందున్న వాడిని, భక్తి గల వాడిని పట్టుకొని వాడిలా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయి. వెనక్కి చూడు, తప్పులేదు, వెనుకున్న వాడిని నీతో పాటు నడిపించడానికి. ముందు చూడు, నీవు వాన్లా నడవడానికి. కానీ వెనక్కు చూసి ముందు వదిలేసి, నీ జీవితం వదిలేసి వెనక్కి పోవద్దు. వెనుకున్న వాడిని ముందుకు తీసుకురా, ముందున్న వానిలా నువ్వు బ్రతకడానికి ముందుకు పో. ఈ 2 కార్యాలు చేస్తే మనము నిజంగా కాపాడబడతాం. ఆహాబు చివరికి మీకయ్య మాట, దేవుని మాట వినలేదు. మారు వేషములో వేస్తే దేవుడు నన్ను కనుగొనలేడు కదా, ఆ ప్రజలు నన్ను కనుగొనలేరు కదా అనుకున్నారు. కానీ ఎవరో గురి చూడక వదిలిన బాణాన్ని దేవుడు పట్టుకున్నాడు. ఆ బాణాన్ని దేవుడు పట్టుకొని ఆహాబు వైపు మళ్ళించాడు. మీకు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. ఇక ఒక భయంకరమైన రౌడీ అంట. వాడు వయసు మహా అయితే 25 నుంచి 30 సంవత్సరాలు, పెళ్ళి కూడా కాలేదు. ఒక ఊర్లో ఇది నిజంగా జరిగిన సంఘటన. భయంకరమైన రౌడీ అంట వాడు. వానికి ఎవరు పోరంట. వాడు వ్యభిచారి అంట, నరహంతకుడు అంట, అందరిని కొట్టడం, గ్యాంగులు ఇట్లాంటివన్నీ చేసేవాడట. భయంకరమైనవాడు, మంచి
6 అడుగుల హైటు, మంచి ఆజానుభావుడు, మంచి గుండా. వాడి పేరు చెప్తేనే వణికిపోతారు అలాంటి ఊర్లో. వీని యొక్క ఆగడాలు ఎక్కువైపోయాయి. వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, నాకు మించిన వాళ్ళు లేడని, నేను చేసుకోలేడని. వాడిని చూసుకొని, వాని బలాన్ని చూసుకొని, వానికి ఉన్న అండం చూసుకొని. అయితే మనుషులు ఎవరు ఏం చేయలేకపోతున్నారు అతన్ని. అతని వెనక రాజకీయ బలం, ఇంకో బలం ఉంది. కానీ అన్నీ ఎవరు చూస్తున్నారు? పైన ఉన్న దేవుడికి ఏ బలం కూడా సరిపోదు. ఈ భూమి మీద ఉన్న ఏ బలాలు ఆయన ముందు, ఆయన కాలు గోటికి కూడా సరిపోవు. సమయం వచ్చింది. ఒకరోజు మీరు గుంతకల్కి వెళ్ళినప్పుడు హనుమాన్ జంక్షన్ దగ్గర రైల్వే గేట్ పడుతూ ఉంటుంది. అప్పుడు గుంతకల్కి వెళ్ళినప్పుడు హనుమాన్ జంక్షన్ దగ్గర రైల్వే గేట్ పడుతూ ఉంటుంది. అప్పుడు అందరు కలిసి అవతల బస్సులు అవతల బైకులు అవతల, కార్లు అన్నీ నిలబడాల్సిందే. యువతల అవతల నిలబడాల్సిందే కదా. అదే ప్రకారంగా ఒక దగ్గర రైలు వస్తూ ఉంది. యువతల బార్గేట్లు వేసేసారు. వీడు బుల్లెట్లో పోతున్నాడు. వీడు బుల్లెట్లో పోయి డైరెక్ట్గా పోయి ముందు నిలబడ్డాడు. అంటే ఇక ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అవతలికి పాస్ అవ్వడానికి బండి నిలబెట్టుకొని ఉన్నాడు, ఆఫ్ చేసుకొని నిలబెట్టుకొని ఉన్నాడు. బైక్ మీదే కూర్చొని ఆకాశంలో ఒక సన్నివేశం జరుగుతూ ఉంది. కానీ ఎవరికి తెలియదు, కింద ఉన్న వాళ్ళకి. వాళ్ళు బస్ ఎప్పుడు ట్రైన్ గేట్ ఎత్తుతాడో జమ్మని పోదామని అవతలోళ్ళు యువతలో రెడీగా ఉన్నారు. అదే కదా టెన్షన్లో ఉంటారు ఎవరైనా కూడా. దూరుకొని వెళ్ళిపోతాం. ఆకాశంలో ఒక సన్నివేశం జరుగుతూ ఉంది. ఏమిటది? ఒక పెద్ద గద్ద, పక్షిరాజు ఒక విషసర్పముని, నాగుపాముని, మంచి యవ్వనములో ఉన్న నాగుపాముని తన కాళ్ళ పట్టుకొని పోతూ ఉంది. కాలుతో పట్టుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంది విషసర్పాన్ని. ఆ సర్పము పోతూ ఊరికే ఉంటుందా? కాల్లో బతికే ఉంది కదా, ఇలా పొరులుతూ ఉంటుంది. ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది కరెక్ట్గా ఆకాశంలో వస్తూ ఉంది. పైన ఈ బుల్లెట్ ఉన్నవాడి దగ్గర, ఈ ట్రైన్ వచ్చే ఈ బారిగేట్ దగ్గర నిలబడుకున్న దగ్గర కరెక్ట్గా దాని కాళ్ళలో నుంచి విడిపింపబడి, దాని చేతిలో నుంచి విడిపించుకొని ఆకాశంలో నుంచి గాల్లో నుంచి వచ్చి కరెక్ట్గా మంచి కోపంలో ఉంది కదా అది. వీడు బుల్లెట్ మీద ఇలా ఉన్నాడు. కరెక్ట్గా వచ్చి ఆ కోపంలో ఉన్నది వీని మీద పడగానే చెయ్యి మీద కాటేసిందండి. కాటేసి కింద పడి జనాభాలో వెళ్ళిపోయిందండి. అది బతికింది కాబట్టి తప్పించుకొని వెళ్ళిపోయింది. వీని కాటేసింది. ఈలోగా ట్రైను వచ్చి అవతలకి వెళ్ళేటప్పుడు 5 నిమిషాలు అయింది. వాడు ఆడే చచ్చాడు. అక్కడే చచ్చిపోయాడు. ఎందుకు చెప్పానంటే, నేను అని నువ్వు గర్విస్తే, నాకు మించిన వాళ్ళు లేరు అని నువ్వు గర్విస్తే, అహంకారం చూసుకుంటే లోకంలో ఉన్న మనుషులు నిన్ను ఏమి చేయకపోవచ్చు. కానీ నీ టైం అయిపోయిన తర్వాత పైన గద్దను పంపిస్తాడు. గద్దకు ఒక పాముని ఇస్తాడు. ఆ పామును కరెక్ట్గా నీ దగ్గర వచ్చిన తర్వాత విడిపించుకోలేక చేస్తాడు. అది వచ్చి నీ మీదే పడుతుంది, నువ్వే చేస్తావు. దేవుడు అనుకుంటే పిడుగు పడేయలేడా? దేవుడు అనుకుంటే ఇంతలా నువ్వు నడుచుకుంటూ పోతుంటే వడగండ పడేయలేడా? దేవుడు అనుకుంటే ఏం చేయగలడు? ఏం చేయలేడు? ఏం అసాధ్యం లేదు ఆయనకు. ఆహాబు గుండెల్లో ఆహాబు అనుకున్నాడు, ఆఫ్టర్ ఆల్ దేవుని కళ్ళు కూడా మూసేస్తా నేను, దేవుని ప్రవచనాన్ని నెరవేర్చకుండా చేస్తా నేను. ఆ దేవుడు ఎంతటి వాడు? నేను మారువేషంలో వేస్తే ఆ సైన్యం నన్ను కనుగొనలేదు కదా, దేవుడు కూడా నన్ను కనుగొనలేడు కదా, ఎవడు నన్ను ఏం చేయలేడు కదా. సస్తే వాడు చేస్తాడు, యెహోషాపాతు నేను జావను అని నమ్మకముతో, కాన్ఫిడెన్స్తో వేషంలో వెళ్తాడు వీడు. మారువేషం వేసుకుని వెళ్తాడు వీడు. నిన్ను ఎలా చంపాలో నాకు తెలుసని గురి వదలకుండానే ఒకడు వదిలితే గాల్లోకి ఆ బాణాన్ని చేతిలోకి తీసుకొని దేవుడు అలా వదిలేడు. కరెక్ట్గా వచ్చేది. అది కూడా పైన కవచం ఉంటుంది వాళ్ళకి, జాకెట్ బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్గా రంధ్రం కీలు ఉంటుందండి, ప్లేస్ ఉంటుంది కొంచెం, అక్కడే గుచ్చుకునేది చేశాడండి. అదేదో తల మీద పడింటే శిరస్థానం ఉంటుంది, హెల్మెట్ కాబట్టి ఏం కాదు. ఒకవేళ అది ఈ సగాలు పడింటే, ఈ చేతులు పడింటే ఏం కాదు. కరెక్ట్గా కీలు ఉంటుంది, ఇక్కడ కీలు, ఇక్కడ ఒక బంధం ఉంటుంది. కరెక్ట్గా ఆ రంధ్రములోడికే పడేట్టు చేశాడు దేవుడు. స్పాట్ డెడ్. నేనేం చెప్పబోతున్నానంటే ఆఖరికి, మన స్నేహము భక్తిహీనులతో ఉండరాదు. ఒకటి, దేవుడు మనల్ని భక్తిహీనులతో నడుస్తున్నప్పుడు హెచ్చరిస్తాడు.
అప్పుడు సరి చేసుకోవాలి. అప్పటికి సరి చేసుకోకపోతే మూడవది ప్రాణాపాయం వస్తుంది మన మీదకి. అప్పుడైనా అర్థం చేసుకుని దేవుని అడిగితే అప్పుడైనా వదిలేస్తాడు. నువ్వు భక్తిపరుడు అయితే అవకాశం నీ వెంటనే ఉంటుంది, నీతోనే చూస్తుంటాడు దేవుడు. వీడు నన్ను అడుగుతాడా, నాకు ప్రార్థన చేస్తాడా, నన్ను అడుగుతాడా, నా మాట వింటాడా, ఇప్పుడైనా 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 ఎదురు చూస్తుంటాడు దేవుడు. మనం వెంటనే ప్రార్థన చేసినామనుకో ప్రమాదం నుంచి తప్పించేస్తాడు దేవుడు. మొరపెట్టినామనుకో ప్రమాదం నుంచి తప్పించేస్తాడు దేవుడు. అయితే దీన్ని బట్టి వేషధారణ చేస్తే, నటన చేస్తే, దేవుడు చూస్తలేడని మనం నటించి బ్రతికితే మన నటనను దేవుని కనబడదనుకోవచ్చు, కానీ మన వేషధారణ బట్టి, మన నటనను బట్టి మనమే నాశనం అవుతాము అన్నది ఇక అహబును బట్టి, కురిచూడక వదిలిన బాణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వాడు నాకేమవుతుందిలే అనుకున్నాడు, ఆ బుల్లెట్ మీద ఉన్నాడు, నాకు మించినోడు లేడనుకున్నాడు. దేవుడు పైన ఆకాశంలో ఒక కార్యాన్ని చేశాడు, పాము వచ్చింది, వాని మీద పడింది, చచ్చిపోయాడు. అప్పుడు వాని చిట్టా తర్వాత న్యూస్లో పేపర్లో వచ్చింది ఏమని, వాడు పెద్ద గూండా, ఆ ఊర్లు చుట్టుపక్కల ఏం చేయలేకపోయారు. కానీ దేవుడు ప్రకృతిని వాడుకొని, దేవుడు లోకంలో ఉన్న వాటిని వాడుకొని వాడిని చంపేశాడు. దేవుడు మన పట్ల కూడా ఆయన కుక్కను పట్టుకొని, పిచ్చుకుక్క పట్టుకొని మనం చంపాలని కూడా చంపుతాడు. చిన్న పాంపిల్ని పట్టుకొని చంపాలని చంపుతాడు ఆయన. ఒక తేలు పట్టుకొని మనం చంపాలని చంపుతాడు ఆయన. మనం ఇట్లే ఉండగా ఈ మొత్తం రేకులని మన మీద పడి, ఫ్యాన్ మన మీద పడి చంపాలని చంపుతాడు మనం దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కేవలం మనము మోకరించి ఆయన దగ్గర మన జీవితాల్ని అయ్యా క్షమించండి అని వేడుకోవడమే నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, యెహోషాపాతు అతని సహవాసం తప్పుడు సహవాసం. అయ్యా, యెహోషాపాతు దావీదు తర్వాత దావీదు లాంటి వాడని వాక్యం చదివాం. మరి ఆఖరికి అంత భక్తి గలవాడు సువార్త ప్రకటించడానికి కొంతమందికి ఏర్పాటు చేసి, జీతభత్యాలు ఏర్పాటు చేసి, వారిని యూదా దేశమంతా సువార్త ప్రకటింపల చేసి, విగ్రహాలు, విగ్రహ స్తంభాలు, బలిపీఠాలు, అన్ని దేవతలు అన్ని పడగొట్టించి దేవుని కోసం బ్రతుకుతున్న సమయంలో ఒక అవిశ్వాసి అయిన సహవాసం అతనికి వచ్చింది. ఆ సహవాసం వల్ల ప్రవక్తతో విచారణ చేయక అబద్ధ ప్రవక్తల మాటలు విని, నిజ ప్రవక్త వచ్చి హెచ్చరించినా కూడా యెహోషాపాతుని డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అని చెబుతున్నా అర్థం చేసుకొనక, మారు వేషంలో ఎందుకు వెళ్తున్నాడు ఆహాబు, నేనెందుకు రాజు వేషంలోనే వెళ్ళాలని అప్పుడు కూడా అర్థం చేసుకొనక మోసంలో పడిపోయి ఆఖరికి యుద్ధానికి వెళ్ళిన తర్వాత 32 మంది అధిపతులు తన మీద టార్గెట్ చేసినప్పుడు ఇప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. మరణ అవస్థలో, మరణ పడకలో, మరణ సమయంలో ఉన్నప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. అపాయంలో ఉన్నప్పుడే, సమస్యలో ఉన్నప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. అయితే దేవుడు ఆ 32 మందిని అతను ఇశ్రాయేలు రాజు కాదు, యూదుల రాజు అని అర్థమయ్యేలాగా చేసి ఆ 32 మందిని పక్కకు వెళ్ళేలాగా చేశాడు. కానీ మాయవేషములో, మోసములో, దేవుని వాక్యానికి లోబడని అహాబును దేవుడు ఎవరో గురి చూడకుండా వదిలిన బాణమే ఆఖరికి చంపేసింది. నేను అనుకుంటే, గర్విస్తే, నాకు ఏమవుదనుకుంటే దేవుడు గ్యాస్ట్రిక్ ద్వారా చంపగలడు. దేవుడు అనారోగ్యం లేకున్నా, ఏ రోగం శరీరంలో లేకున్నా నీ గుండెలో భయం పుట్టించి చంపగలడు. దేవుడు అనుకుంటే జ్వరముతో చంపగలడు, తలనొప్పితో చంపగలడు. దేవుడు అనుకుంటే కాలు నొప్పితో చంపగలడు. దేవుడు అనుకుంటే ఏ నొప్పితో అయినా చంపగలడు. దేవుని తక్కువ అంచనా వేయరాదు. మన సహవాసం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? నువ్వు సహవాసం చేస్తున్న వ్యక్తి దైవభక్తి గలవాడైతే సహవాసం చెయ్యి. అతను దైవభక్తి గలవాడు కాకపోతే, రెండంచెల మోసగాడైతే, వేషధారైతే నువ్వు చేస్తున్న సహవాసం తప్పు కనుక నీకు మరణం పొంచి ఉంది. సహోదరా, జాగ్రత్త పడు. సహోదరి, జాగ్రత్త పడు. టైం అయిపోలేదు ఇంకా. నువ్వు బ్రతికే ఉన్నావు గనక నీకు దేవుడు అవకాశం ఇస్తాడు. దేవా, మా పట్ల మా విషయాల్లో వేషధారణ కానీ, మా విషయాల్లో పాపపు సంబంధమైన విషయాలు కానీ, మేమెవరైనా అవిశ్వాసాలతో జోడే ఉండి వాళ్ళు చెప్పినట్లు జీవిస్తూ ఉంటే మమ్మల్ని కూడా ఈ సమయంలో విడిపించి, క్షమించి, భద్రపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.
అందరికి వందనాలు. ఉదయకాలం